క్రీస్తునందు ప్రియమైనటువంటి సంఘమునకును కుటుంబమునకును స్నేహితులకును ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసయ్య నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుని నామమునకు స్తోత్రం తెలియజేస్తూ ఉంటున్నాను. ఇక ఉదయకాలపు ఆరాధనలో ఈ లైవ్ ద్వారా మనం కలిసి ప్రభువును ఆరాధించడానికి దేవుడిచ్చినటువంటి యొక్క చక్కనైనటువంటి మంచి సమయమును బట్టి దేవునికి స్తోత్రము చెల్లిస్తుంటున్నాను. ఈ యొక్క సమయంలో మనమందరము కూడా ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క సన్నిధిని మన గృహములలో మనముంటూ మనము దేవుని నామాన్ని మహిమపరుస్తూ దేవుని నామమును మనము గణపరుస్తూ దేవుని నామాన్ని స్తుతిస్తూ పరిశుద్ధ ఆరాధనగా మనమందరము దేవుణ్ణి ఆరాధిద్దాం. తలలో వంచుకున్నట్లయితే మనము ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. తలలు వంచి మనము ప్రార్థన చేసుకుందాం. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన ప్రభువా, ఘనమైన మా తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము. నాయన మహోన్నతుడా, మీకు వందనములు, మహిమ కలిగిన మా రాజా, మీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ప్రభువా, మీ కృపను బట్టి మాకు ఇచ్చిన మీ సన్నిధి కొరకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు నాయన మా జీవితముల్లో తండ్రి గత కాలమంతా కాపాడి సంరక్షించి నీ యొక్క కృప దీవెన ఆశీర్వాదమును మీరు మాకు అనుగ్రహించి మీ యొక్క కృపలో మమ్మలను జ్ఞాపకం చేసుకొని తండ్రి ప్రభువా, మరి యొక్క పునరుద్ధాన దినమందు నీ యొక్క సన్నిధిగా ప్రభువా నాయన తండ్రి, మరి సంఘము కలిసి మేము ఆరాధించలేని పరిస్థితులు గనుక నీ సన్నిధిని మా గృహములలోనికి మేము ఆహ్వానించి ఉంటుండగా ప్రభువా, మా గృహములలో జరుగుతున్నటువంటి మేము యొక్క ప్రార్థనలో ఏకీభవించి ప్రభువా మేము ఉంటుండగా మీ యొక్క సన్నిధి మాకు తోడుగా ఉంచి సహాయపడి నడిపించమని వేడుకుంటున్నాము. ప్రభువా, మా ఆలోచనలు తలంపులన్నీ కూడా మీ వైపు కేంద్రీకృతమైనటకు సహాయం చేయండి తండ్రి నాయన. మరి నీలో మేము ఆనందించుచు ఆత్మతో సత్యముతో మిమ్మలను మేము ఆరాధించే వారులుగా బలపరిచి నడిపించమని వేడుకుంటున్నాం. దయగలిగిన పరలోకపు ప్రభువా, మరి యొక్క పరిశుద్ధ ఆరాధన అంతా కూడా ప్రభువా మీ యొక్క నామ మహిమార్థమై ఘనముగా జరుగుటకు సహాయం చేయండి. పాటలలో మీరుండి మహిమ పొందండి, మా స్తుతిని మీరు స్వీకరించండి. వాక్యంలో మీరుండండి, మాతో మాట్లాడి హెచ్చరించి ఆదరించి బలపరిచి నడిపించమని, ప్రతి మాట మాలో ఫలింపును కలుగు చేసి మీరు ఆకడ కొరకు మమ్మలను సిద్ధపరచమని ప్రభువా నాయన తండ్రి, ఆది నుండి అంతము వరకు మీరే అధ్యక్షులుగా నాయకులుగా ఉండే మహిమ పొందమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు చెల్లిస్తున్నాం. దేవా, యొక్క కరోనా వ్యాధిని బట్టి మరొకసారి ప్రార్థన చేయించుంటున్నాం. ప్రపంచంలో తండ్రి నాయన వ్యాధి వ్యాప్తి చెందుచుంటుండగా ప్రభువా, కట్టడి చేయగలిగిన గొప్ప దేవుడవు నీవై ఉన్నావు గనుక కనికరించి కృప చూపించి దయ చూపించి దేవా నాయన తండ్రి యొక్క వ్యాధిని కట్టడి చేయమని వేడుకుంటున్నాము. ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే ప్రభువా నాయన తండ్రి, ఈ యొక్క ప్రభువా నాయన మా దేశమును బట్టి ప్రార్థన చేయించుంటున్నాము. ప్రభువా, అలాగే నాయన మా పట్టణమును బట్టి ప్రార్థన చేయించుంటున్నాం. ప్రభువా, మరి గాజువాక ప్రాంతమును బట్టి ప్రార్థన చేయించుంటున్నాం. తండ్రి నాయన, ఈ వ్యాప్తి నాయన తండ్రి వ్యాప్తి చెందకుండా మీరు కాపాడి సంరక్షించండి. మీ యొక్క కృప చేత నింపి కాపాడండి. ప్రభువా నాయన, మా రాష్ట్రం అంతటిని మా దేశం అంతటిని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మీ సహాయం దయచేసి పాజిటివ్గా ఉన్న వారిని మీరు స్వస్థపరిచి ప్రభువా నాయన తండ్రి మీరే నార్మల్ కండిషన్కి వచ్చేటకు సహాయం దయచేసి నడిపించమని వేడుకుంటూ మీ యొక్క దయగల హస్తాలకు అప్పగించుకుంటున్నాం. తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొనచ్చు. ప్రభువా నాయన తండ్రి, ఈ యొక్క ప్రభువా నాయన తండ్రి, మరి నీ నామము పేరిట జరుగుతున్న ప్రతి ఆరాధనను మీరు దీవించి ఆశీర్వదించి నడిపించమని, అంతము వరకు మీ ఆత్మ నీడలో మాకు తోడుగా ఉండి నడిపించమని యేసు నామమును అడిగి వేడుకొని ప్రార్థించుకొనిచుంటున్నాం తండ్రి, ఆమేన్. మనమందరూ దేవుని నామమును స్తుతించటకు పితృపుత్ర శుద్ధాత్మలై కీర్తన మనం పాడుచు దేవుని నామమును కనపరుద్దాం. పితృపుత్ర శుద్ధ
దేవుని స్తుతించు సర్వ లోకమా స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క సమయంలో మనమందరం కలిసి మనకి తెలిసినటువంటి పాటల పుస్తకములలో నుండి మనమందరం కలిసి 84వ పాటను మనము పాడుచు దేవుని నామమును మనం గనపరుద్దాం. కృపగల దేవ కల్వరి నాద అనే పాటను మనమందరం కలిసి పాడుచు దేవుని నామమును మనము గనపరుద్దాం. కృపగల దేవా కలువరి ప్రేమనే గానము చేసేదా సిలువ సితారా చేకూని కలువరి ప్రేమనే గానము చేసేదా సిలువలో పాపికి రక్షణ కలదని సిలువలో పాపికి రక్షణ కలదని సిలువే నా జీవిత వెలుగని హల్లెలూయా 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 కృపగల దేవా కలువరి నామముయాడెదని
హల్లెలూయా 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 కృపగల దేవా కరుణితా కొనియాడెదని మహిమతో నీవు పిలిచే వేళ గడబురమోగక నిన్ను సంధింతును మహిమతో నీవు పిలిచే వేళ గడబురమోగక నిన్ను సంధింతును రేపపాటులో మార్పు ఉండెదను రేపపాటులో మార్పు ఉండెదను అక్షయ రూపము నీదాగును హల్లెలూయా 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 కృపగల దేవా కరుణితా కొనియాడెదని నామం కృపగల దేవా కరుణితా కొనియాడెదని నామం హల్లెలూయా 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 అలాగే సమర్పించున్నయ్యా సంపూర్తిగా అనే పాటను 239వ పాటను మనం దేవుని నామాన్ని కనపరుద్దాం. సమర్పించున్నయ్యా సంపూర్తిగా. సమర్పింతునయ్యా సంపూర్తిగా అద్భుత నాదాని కరములలో సమర్పింతునయ్యా సంపూర్తిగా అద్భుత నాదాని కరములలో సర్వము నీకే సొంతముగా నా ప్రియురానికే అంకితము సర్వము నీకే
రోజులలో సేవ ఎన్నెన్నో దీవెనలు కోల్పోతేనే శేషించిన రోజులలో సేవ నీ వలన పొందిన ఈవులను నీ సేవ బలపడ సమర్పిస్తు నీ వలన పొందిన ఈవులను నీ సేవ బలపడ సమర్పిస్తు సర్వము క్రీస్తునకే నా సర్వము అంకితమే సర్వము క్రీస్తునకే నా సర్వము అంకితమే శక్తి సామర్థ్య వాంఛలు సర్వము క్రీస్తునకే శక్తి సామర్థ్య వాంఛలు సర్వము క్రీస్తునకే సర్వము క్రీస్తునకే హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా 214వ పాటను మనం పాడుచు దేవుని నామమును గణపరుద్దాం. చివరిగా 214వ పాటను పాడుచు దేవుని నామాన్ని మనం మహిమ పరుద్దాం. ఆనందించుడి ఎల్లప్పుడూ ప్రభువునందు మీరందరూ ఆనందమిచ్చేడి యేసుని తల్లి వందనం చెల్లించుడి ఆనందమిచ్చేడి యేసుని తల్లి వందనం చెల్లించుడి యేసు యేసు యేసే నిరాశకుడు యేసు యేసు యేసే విమోచకుడు ముందే హృదయం ఆనందించాలేవు నిజము పాపముండే నీ హృదయములో ఆనందించాలేవు నిజము పాపలోము కొని విడచిపెట్టినప్పుడు ఆనందించెదవు సదా పాపలోము కొని విడచిపెట్టినప్పుడు ఆనందించెదవు సదా యేసు యేసు యేసే నిరాశకుడు యేసు యేసు యేసే విమోచకుడు నీలో క్రీస్తు మనసు ఉంటే ఆనందింతుము ఎల్లప్పుడూ నీలో క్రీస్తు మనసు ఉంటే ఆనందింతుము ఎల్లప్పుడూ కష్ట బాధలెన్నున్నా నిండా వేదనలు కలిగిన ఆనందిస్తుము కష్ట బాధలెన్నున్నా నిండా వేదనలు కలిగిన ఆనందిస్తుము యేసు యేసు యేసే నిరాశకుడు యేసు
లోక శారీరాశలనే మాత్రం కోర ఆనందించుము యేసులో. యేసు యేసు యేసే నిరాశకుడు. యేసు యేసు యేసే విమోచకుడు. యేసే విమోచకుడు. యేసే విమోచకుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. మనమందరమును దేవుని నామమును మహిమపరుస్తూ గణపరుస్తూ స్తుతి ఆరాధనలోనికి మనం వెళ్దాం. ప్రభు ఇచ్చిన చక్కనైన సమయంలో మనమందరం కలిసి ప్రభు నామమును మనము గణపరచుటకు, ప్రభు నామమును స్తుతించుటకు మనమందరం కలిసి స్తుతి ఆరాధన మనం చేసుకుందాం. మనమందరం ఈ సమయం దేవునికి కేవలం స్తుతులు స్తోత్రం చెల్లించుకుందామండి అండి. మనమందరం చేతులెత్తి ఎక్కడున్నామో అక్కడ ఉండి ఈ సమయాన్ని దేవునికి ఇచ్చి మనం దేవునికి వేలాది వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా నీకే వందనాలు, స్తుతులకు పాత్రుడా స్తోత్రాలు కూడా నీకే వందనాలు. మహిమ రాజా నీకే వందనాలు, వందనాలు వందనాలు. రాజుకు రాజా ప్రభులకు ప్రభువా నీకే వందనాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నానేడు నిరంతరం ఏకృతగా ఉన్నవాడా నీకే వందనాలు. స్తుతులు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. నాలో ఉన్న ఆనందం అనే పాట పాడుకుంటూ దేవుని స్తుతులు స్తోత్రం చేయించుకుందామండి. నాలో నా ఆనందం, నాకున్న సంతోషం, నా జీవనాధారం నీవే కదా. నా జీవనాధారం నీవే కదా. నా ఆశ్రయము, నా దుర్గము, నా కోట నీవే యేసు. నా బలము నా యేసుడే. నా ఆశ్రయము, నా దుర్గము, నా కోట నీవే యేసు. నా బలము నా యేసుడే. నాలో నా ఆనందం, నాకున్న సంతోషం, నా జీవనాధారం నీవే కదా. నా జీవనాధారం నీవే కదా. గాఢాంధకారములో నీ సంచరించి ఏ అపాయములకు
దినములలో కృపయు క్షేమమును నన్నాదరించును నా వెంట వచ్చును నీ బ్రతుకు దినములలో కృపయు క్షేమమును నన్నాదరించును నా వెంట వచ్చును చిరకాలము నేను నీ మందిరావరణములో నివాసము చేసెదను నా యేసయ్యా చిరకాలము నేను నీ మందిరావరణములో నివాసము చేసెదను నా యేసయ్యా నా ఆశ్రయము నా దుర్గము నా కోట నీవే యేసు నా బలము నా యేసుడే నా ఆశ్రయము నా దుర్గము నా కోట నీవే యేసు నా బలము నా యేసుడే నాలో నానందం నాకున్న సంతోషం నా జీవనాధారం నీవే కదా నా జీవనాధారం నీవే కదా ఒక ఇంగ్లీష్ సాంగ్ పాడి దేవుని స్తోత్రం చేయించుకుందామండి. బ్లెస్ ద లార్డ్ ఓ మై సోల్ అనే పాట పాడుకుంటూ దేవుని స్తుతిద్దాం. Bless the Lord, oh my soul, oh my soul. Worship His holy name. Sing like never before, oh my soul. I'll worship Your holy name. The sun comes up, it's a new day dawning. It's time to sing a song again. Whatever may pass and whatever lies before me, let me be singing till the evening comes. Bless the Lord, oh my soul, oh my soul. Worship His holy
rich in love and you're slow to anger. Your name is great and your heart is kind. For all your goodness I will keep on singing. 10,000 reasons for my heart to find. Bless the Lord, oh my soul, oh my soul. Worship His holy name. Sing like never before, oh my soul. I worship Your holy name. And on that day when my strength is failing, the end draws near and my time has come, still my soul will sing Your praise unending. 10,000 years and then forevermore. Bless the Lord, oh my soul, oh my soul. Worship His holy name. Sing like never before, oh my soul. I worship Your holy name. Bless the Lord, oh my soul, oh my soul. Worship His holy name. Sing like never before, oh my soul. I'll worship Your holy name. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. తల వంచి ప్రార్థన చేసుకుందాం. స్తుతి ప్రార్థన మనం చేసుకుందాం. తల వంచి మనము ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనకి ఇచ్చినటువంటి చక్కనైన సమయమును బట్టి దేవుని నామమును మనము మహిమపరుస్తూ దేవుని నామాన్ని గణపరుద్దాం. దేవుని నామాన్ని మనము గణపరుస్తూ స్తుతి ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు మరి బిడ్డలు పాడి వినిపించిన పాటలను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనమందరం తలలు వంచుకున్నట్లయితే మనము ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి షర్మిల సహోదరి మా చెల్లి షర్మిల విజయ్ గారు వచ్చి మన మధ్యలోకి వచ్చి ఉంటారు కనుక ప్రార్థనల వల్ల నడిపిస్తారు. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం అండి. స్తుతి 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 స్తుతుల మీద ఆస్తున్న గొప్ప దేవుడు నాయనా తండ్రి. గడిచిన కాలం అంతా నీ కృపలో భద్రపరిచి ఇదిగో నాయనా తండ్రి ఈ దినాన తండ్రి ప్రభా నాయనా శ్రీను గారు నాయనా తండ్రి ప్రభా నాయనా ఈ లైవ్ టెలికాస్ట్లో తండ్రి ప్రభా మాకు ఇచ్చిన ధన్యత బట్టి నీకు వేళ స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా ఇంతవరకు నాయనా బిడ్డలు నాయనా పాటల ద్వారా స్తుతించి ఉన్నారు. అయ్యా తండ్రి స్తుతి మీద ఆశిండను గొప్ప దేవుడు నాయనా. నీకు స్తుతి యాగం అంటే ఇష్టము కదా యేసయ్యా. అయ్యా తండ్రి దావీదు నా హృదయానుసారుడుగా మాట్లాడిన దేవుడు కదా. ఇదిగో నాయన ఈ బిడ్డలు చేసిన ప్రతి స్తుతి నాయన తండ్రి నీ సన్నిధానంలో చేర్చుకున్నావు అని మేము నమ్ముచున్నాం తండ్రి. నీ ఆత్మ అభిషేకం మా మధ్యకి దించినందుకు నీకు ఎలా స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. నేను ప్రతి ఒక్కరి మీద నాయన తండ్రి పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించమని అడుగుచున్నాను తండ్రి. ఆత్మ లేని వారు నా వాడు కాదన్నావు తండ్రి. మేము ఆత్మతోనూ సత్యంతో నేను ఆరాధించే మనస్సులు మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఇంతవరకు నాయనా తండ్రి ప్రభు నడిపించున్నారయ్యా. ఇక ముందు జరగనేనన్న నాయనా తండ్రి ఈ సర్వీస్లో తండ్రి అయ్యా మీరు మా మధ్య నుండి నడిపించమని అడుగుచున్నాను తండ్రి. నేను శ్రీను పాస్ట్ గారినైనా చెయ్యి వాక్య పరిచర్యలో తండ్రి ప్రభా
అయ్యా ఆ బిడ్డకి నీవు నాయన నడిపించండి అయ్యా, తన నాలుకను ముట్టండి అయ్యా తండ్రి ప్రభ. అయ్యా తండ్రి ఆ బిడ్డ చెయ్యి ప్రతి నాయన తండ్రి వాక్య నాయన తండ్రి ఏది మాట్లాడాలో ఆ బిడ్డకి నాయన గోడ మర్మాలు బయలుపరచమని అడుగుచున్నా తండ్రి. ఈ లోక జ్ఞానం కాదు నాయన, నీ జ్ఞానంతో నాయన ఆ బిడ్డ నాయన బలపరచు ముందుకు నడిపించమని అడుగుచున్నా తండ్రి. ఈ లైవ్ టెలికాస్ట్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డనైనా గృహాల్లో నీ ఆత్మతో నింపమని అడుగుచున్నా తండ్రి. ప్రతి ఒక్కరు నాయన తండ్రి ప్రభ ఈ సన్నిధి నాయన అనుభవించడానికి సహాయం దయచేయమని నేను ముందు జరిగిన కార్యక్రమంలో కూడా మీరు ముందుకు నడిపించమని ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వినయంతో బతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నేటి ఈ సమయం నాకు ఏర్పాటు చేయబడినటువంటి కీర్తనల గ్రంథమును మనము చదువుకుందాం. మనకి ఇవ్వబడినటువంటి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనము చదవలేము కనుక మనం అందరం కలిసి 144వ సంకీర్తన మొదటి వచనము నుండి చివరి వచనాంతరం వరకు మనము చదువుకుందాం. కీర్తనల గ్రంథం 144వ సంకీర్తన మొదటి వచనము నుండి చివరి వచనాంతరం వరకు మనము చదువుకుందాం. Scripture portion reading, Book of Psalms 144th chapter 1 to 15th verse. మనము అందరం కలిసి చదువుచు దేవుని నామాన్ని మహిమపరుద్దాం. నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింపబడునుగాక. ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడునయ్యున్నాడు. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడెము, నేను ఆశ్రయించువాడు. ఆయన నా జనులను నాకు లోపరుచువాడయున్నాడు. యెహోవా, నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏ పాటి వారు? నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏ పాటి వారు? నరులు వట్టి ఊపిరిని పోలియున్నారు, వారి దినములు దాటిపోవు నీడవలేనున్నవి. యెహోవా, నీ ఆకాశమును వంచి దిగిరమ్ము, పర్వతములు పొగరాజునట్లు నీవు వాటిని ముట్టుము. మెరుపులు మెరిపించి వారిని చెదరగొట్టుము, నీ బాణములు వేసి వారిని ఓడగొట్టుము. పైనుండి నీ చెయ్యి చాచి నన్ను తప్పింపుము. మహాజలములలో నుండి అన్యజనుల చేతుల్లో నుండి నన్ను విడిపింపుము. వారి నోరు వట్టి మాటలాడుచున్నది, వారి కుడి చేయి అబద్ధముతో కూడి ఉన్నది. దేవా, నిన్ను గూర్చి నేను ఒక క్రొత్త కీర్తన పాడేదను, 10 తంతుల సితారాతో నిన్ను కీర్తించేదను. నీవే రాజులకు విజయము దయచేయువాడవు. దుష్టుల ఖడ్గము నుండి నీవు నీ సేవకుడైన దావీదును తప్పించువాడవు. నన్ను తప్పింపుము, అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. వారి నోరు వట్టి మాటలాడుచున్నది, వారి కుడి చేయి అబద్ధముతో కూడి ఉన్నది. మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరునకై చెక్కబడిన మూల కంబముల వలె ఉన్నారు. మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి. మా గొర్రెలు 1000 కొలదిగాను 10,000 కొలదిగాను మా గడ్డి బిల్లలలో పిల్లలు వేయిచున్నది. మా ఏండ్లు గొప్ప బరువు మోయగలవి. మా వీధులలో చొరబాటు అయినను ఉరకలెత్తుట అయినను లేదు. వాటిలో శ్రమగల వారికి మొర వినబడుట అయినను లేదు. ఇట్టి స్థితి గల వారు ధన్యులు. యెహోవా తమకు దేవుడు గాగల జనులు ధన్యులు. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని నేప్పుడు నేలప్పుడు నైనట్లు యుగములనౌనామే. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగామి.
నేటి యొక్క సమయమునకు ధ్యాన వాక్యంను మనం చదువుకుందాం. నేటి సమయమునకు ఏర్పాటు చేయబడిన దైవవాక్య భాగం మత్తయి సువార్త 26వ అధ్యాయము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 30వ వచనము నుండి 35వ వచనాంతరం వరకు మనం చదువుకుందాం. 30వ వచనము నుండి 35వ వచనాంతరం వరకు మనం చదువుకుందాం. టుడే స్క్రిప్చర్ పోర్షన్ రీడింగ్ అకార్డింగ్ టు గాస్పెల్ సెయింట్ మాథ్యూ 26 చాప్టర్ 32 35th వర్స్ మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు చదివి వినిపిస్తారు. నేటి సమయమునకు ఏర్పాటు చేయబడిన దైవవాక్య భాగం మనం చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 30 నుండి 35 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 30 నుండి 35. అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు. ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది గదా. నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళెదనను. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతన్ని చూచి, ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెనను. పేతురు ఆయన్ను చూచి, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పనెను. అదే ప్రకారము శిష్యులందరూ అనిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. తలలు వంచుకున్నట్లయితే మనము ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో దేవుని యొక్క వాక్యంలోనికి మనము వెళ్దాం. ప్రభు ఇచ్చినటువంటి యొక్క చక్కనైనటువంటి సమయంలో దేవుని కొద్ది మాటల చేత మనము బలమందులాగున మనము దేవునికి అప్పగించుకుందాం. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము నాయన. మహోన్నతుడా, మీకు వందనములు. మహిమ కలిగిన మా రాజా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, మీ యొక్క కృపను బట్టి ఇంతవరకు పాటలలో మీరుండి మహిమ పొంది మా స్తుతిని స్వీకరించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ ప్రేమలో నీ కృపలో మమ్మలను జ్ఞాపకం చేసుకొని తండ్రి, మిమ్మల్ని ఆరాధించు దీవెన మాకు కలుగు చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, మీ వాక్యంలోనికి వెళ్ళబోచుంటుండగా అల్పుడను అయోగ్యుడనైన నన్ను మీ సిలువ చాటున మరుగుపరిచి నా నోటిలో మీ మాటల నుంచి మాకు కావలసిన జీవవాక్యమును మీరే మాకు హెచ్చరిక చేసి ఆదరించి బలపరిచి నడిపించమని, ప్రతి మాట మాలో ఫలింపును కలుగు చేసి మీరు ఆకడ కొరకు మమ్మలను సిద్ధపరచమని యేసు నామం అడిగి వేడుకొని ప్రార్థించుకొనిచుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘములకును బంధుమిత్రులకును చూచుచున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసయ్య నామములో వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రభు ఇచ్చినటువంటి ఈ యొక్క మంచి సమయము, ఈ యొక్క చక్కనైనటువంటి తరుణము, పునరుత్థాన దినములో మనం ఈ రీతిగా ప్రభుని ఆరాధించటానికి, ప్రభుని మహిమపరచటానికి దేవుడిచ్చినటువంటి ఈ యొక్క చక్కనైనటువంటి సమయము. మరి లాక్డౌన్, ఈ యొక్క 5th లాక్డౌన్లో మనం ఉంటున్నాం. మరి ఇందులో మరలా ఈ యొక్క జూన్ 30 వరకు కూడా మరి యొక్క లాక్డౌన్ ఉంటున్నది. అయితే ఇందులో అనేకమైన సడలింపులు ఇచ్చి ఉంటున్నారు ప్రభుత్వం వారు. 8వ తారీఖు అనగా రేపటి నుంచి మరి మన యొక్క మందిరములు తెరచి మందిరములో ఆరాధన చేయొచ్చు అని మనకు ఇవ్వటం జరిగింది. అయితే ఇందులో అనేకమైనటువంటి కొన్ని ఆంక్షలను మనకు పెట్టి ఈ యొక్క మరి ఆరాధనకు మరి సమయం ఇచ్చి ఉంటున్నారు. ప్రార్థనా స్థలములు మరి దేవాలయములకు ఒక రీతిగా ఉంటున్నది, మరి ప్రార్థనా మందిరములకు
ఇచ్చినటువంటి ఆ యొక్క కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటున్నాయి. అవన్నీ కూడా మనము పాటించి మరి మందిరంలో మనము ఇంచుమించుగా మరి 1 మీటర్ దూరంలో ఒక్కొక్కరు కూర్చొని ప్రభువుని మహిమపరచాలి, ఆరాధించాలి. ఒకే చోట అందరం గుమిగూడి ఉండటానికి కాదు గనుక అందుకు మన యొక్క మరి పరిశుద్ధ ఆరాధన వచ్చే ఆదివారం మనకు ఉంటున్నది. 2 ఆరాధనలు ఉంటాయండి, దయచేసి గమనించండి. 7 గంటల నుండి 9 గంటల వరకు ఒక ఆరాధన ఉంటున్నది. 9:30 నుండి 11:30 వరకు ఒక ఆరాధన ఉంటున్నది. అందులోనే ప్రభు భోజన సంస్కారము వచ్చే ఆదివారం ఇవ్వబడతాది గనుక దయచేసి గమనించండి. మరి ఈ యొక్క 2 ఆరాధనలో మన కుటుంబములన్నీ కూడా వేరే 2 ఆరాధనలో పాల్గొని ఆ యొక్క మరి సోషల్ డిస్టెన్స్ మనం పాటిస్తూ, అలాగే ఎవరి మాస్కులు వారు తెచ్చుకొని మరి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడాలి. శానిటైజర్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటున్నది కనుక మరి ఎవరికైనా ఎటువంటి అనారోగ్యం కలిగి ఉంటే దయచేసి ముందే చెప్పండి. అలాగే 10 సంవత్సరాల లోపు పిల్లలకు అనుమతి లేదు దేవుని మందిరంలోనికి. అలాగే మరి 65 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులకు కూడా ఈ యొక్క అనుమతి లేదు. గర్భిణీ స్త్రీలకు అనుమతి లేదండి, దయచేసి గమనించండి. ఈ యొక్క కరోనా వ్యాధి అనేటటువంటిది వారికి మొట్టమొదటిదిగా సోకుతాది కనుక దానిని మనము కట్టడి చేయటానికి మన గృహములలో వారిని ఉంచడం చాలా జాగ్రత్త గనుక దయచేసి ప్రతి ఒక్కరు మరి సిద్ధపడి మీరు ప్రార్థనా పూర్వకముగా అందరూ హాజరవ్వాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. మరి ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. ప్రభు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క చక్కనైనటువంటి సమయము, దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క మంచి ఈ యొక్క తరుణంలో మనలను మనము దేవునికి అప్పగించుకోవాలి. ఈ మరి బహుశా ఈ యొక్క లైవ్ ప్రోగ్రాం మరి ఆదివారం ఇదే చివరిదని నేను అనుకుంటున్నాను. మరి ప్రభు చిత్తమైతే ఇది చివరి లైవ్ ప్రోగ్రాం, అంటే ఆదివారపు లైవ్ ప్రోగ్రాం అవుతుందండి. శుక్రవారం కూడా సాయంత్రాలు కూడా గృహకూటాలు పెట్టకూడదు అని చెప్పి ఉంటున్నారు. ఒకవేళ ప్రభు చిత్తమైతే మనము మరలా చూద్దామండి. మరలా నేను మీకు తెలియజేస్తాను. శుక్రవారపు ప్రార్థన ఇంచుమించుగా మందిరంలోనే మనం జరిగించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. వేగరం అంటే మరి సమయము మనము ముందుగానే సాయంకాలం ప్రారంభించి త్వరగా ముగించుకోవాలి. ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి సమయం ఈ యొక్క మరి కర్ఫ్యూ 9 వరకు మనకు సమయాన్ని పొడిగించడం జరిగింది. కాబట్టి వీటన్నిటినీ మనము ఆలోచన చేయాలి. మనలను మనమే దీనిని నియంత్రించుకోవాలి. ఎందుకంటే ఎంత సమయము మనము మన గృహములలో ఉండి వీలైనంత వరకు జాగ్రత్తగా మనం అన్ని కాపాడుకున్నట్లయితే ఈ వ్యాధిని మనం అధిగమించుతాం. ఇది మనల్ని సోకకుండా ఉంటుంది, ఏ అనారోగ్యం లేకుండా మనం ఉంటాం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు గమనించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. కనుక ఈరోజు మరి మనం మరి ప్రభు చిత్తమైతే మరలా ఈ ఫేస్బుక్ ఎప్పుడో మరి అది రాకూడదని అనుకుంటున్నాను. మరి ఈ యొక్క సడలింపులు ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఇప్పుడు కేసులు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. చదవబడినటువంటి వాక్య భాగాన్ని ఆలోచన చేద్దాం. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈరోజు మన ఆత్మీయమైనటువంటి జీవితంలో, మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ప్రియమైనటువంటి దేవుని సంగమా, మన మనస్సును మార్చుకొని మనలను మనము సంరక్షించుకునేటటువంటి వారులుగా ఉండాలి. మన మనస్సు పరిపరి విధములుగా వెళ్లకుండా, మన ఆలోచన తలంపులు మరి లోకము తట్టు వెళ్లకుండా ప్రభు తట్టు మనం తిరిగినటువంటి వారులమై మనము మన బ్రతుకును నిలువబెట్టుకునేటటువంటి వారులుగా ఉండాలి. ఎందుకంటే మరి మన మనస్సు మారితే ప్రభు తట్టు తిరుగుతాం. మన మనస్సు మారుట ద్వారా మారు మనస్సునకు తగినటువంటి ఫలములు మీరు ఫలించుడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. అంటే ఈరోజు మన మనస్సు మారాలి అంటే ఈరోజు ఏ స్థితిలో మనం ఉన్నామనేటటువంటిది పరిశీలన చేసుకోవాలి. ప్రభువులో ఉన్నామా, ప్రభు వాక్యానికి లోబడుతున్నామా, వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నామా, వాక్యానుసారంగా జీవించి ప్రభు యొక్క వాక్యానికి లోబడేటటువంటి అనుభవాలు ఉన్నాయా లేదా పరిశీలన చేసుకోవాలి. మనం ఒకటి ఆలోచన చేయాలి. ఏంటంటే చాలా సార్లు మనం గొప్ప సాక్ష్యాన్ని చెప్తాం, నేను దేవుని బిడ్డను అనేటటువంటి గొప్ప సాక్ష్యాన్ని చెప్తాం. మరి దేవుని యొక్క వాక్యం అందు నిలిచిన వారము అనేటటువంటి సాక్ష్యాన్ని చెప్తాం. అయితే ఈరోజు మనం ఆలోచన చేద్దాం, మన ఆత్మీయమైనటువంటి జీవితంలో మరి దేవుని యొక్క బిడ్డగా, దేవుని యొక్క కుటుంబంగా, దేవుని యొక్క పిల్లలంగా మరి ఆయన మాటకు మనము లోబడి ఆయన
వాక్యానుసారంగా మనం జీవించేటటువంటి అనుభవాలు ఈరోజు మనకు ఉన్నాయా లేదా పరిశీలన చేసుకుంటూ మన బ్రతుకుని సరిచేసుకునేటటువంటి అనుభవాలు ఉన్నాయా, స్థిరమైనటువంటి మనస్సు ప్రభువులో ఉండి ప్రభువును విడిచిపెట్టక ప్రభువుని వెంబడించేటటువంటి అనుభవాలు ఉన్నాయా లేదా మనం ఆలోచన చేయాలి. మరి ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగంలో భక్తులైనటువంటి పేతురు గారు ఆయన యొక్క జీవితంలో ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభువారు పేతురు గారితో మాట్లాడుతున్నటువంటి మాట, అలాగే శిష్యులైనటువంటి వారందరితో మాట్లాడుతున్నటువంటి మాటలను మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకో ఇక్కడ ఈ యొక్క సందర్భం ఏమిటంటే యేసు ప్రభువారు సిలువకు అప్పగించుకునే ముందు వారికి చెప్పినటువంటి ఈ యొక్క మాటలు ఇవి. ఆ మాటలన్నిటినీ ఒకసారి మనం ఆలోచన చేసుకుంటూ ఈరోజు మనము ప్రభువుని వెంబడిస్తున్నామా లేదా, ఈరోజు మనం ఒప్పుకునేటటువంటి ఒప్పుకోలుకి తగినటువంటి బ్రతుకుని బ్రతుకుతున్నామా లేదా, అలాగే మనము దేవుని యొక్క వాక్యాన్ని ఒప్పుకొని మరి ఆయన అడుగుజాడల్లో నడిచి మనము పరిపూర్ణమైనటువంటి సమర్పణతో ఆయనను వెంబడించే అనుభవాలు, అంతేకాకుండా ప్రభువుని కలిగి మన జీవితాన్ని సరి చేసుకుంటున్నామా పరిశీలన చేసుకోవాలి. ఎందుకనంటే ఈరోజు ఆలోచన చేద్దాం, చాలా మంది వారి జీవితాల్లో ఇదే జరుగుతూ ఉంటుంది. క్రైస్తవ విశ్వాస జీవితం అనంటే పడుతూ లేచేటటువంటిదేనండి అని సర్ది చెప్పుకునేటటువంటి వారు ఉంటారు. పడుతూ లేచేటటువంటి శ్రమలలో పడుతూ శ్రమలలో లేపే దేవుణ్ణి కలిగి ఉన్నాము కానీ దేవుణ్ణి విడిచిపెట్టి మరలా దేవుని తోటి తిరగడం అనేటటువంటిది లేదు క్రైస్తవ్యానికి. ఈరోజు ఆలోచన చేస్తే ఇశ్రాయేలు ప్రజలు వారి జీవితాలలో దేవుడు వారికి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. పాలు తేనెలు ప్రవహించే దేశం. వారు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు ఐగుప్తు దేశంలో వారి జీవితాన్ని మనం చూస్తే వారు బానిసలుగా బ్రతికారు. బానిస బ్రతుకును బ్రతికినటువంటి ఇశ్రాయేలీల జీవితాలలో దేవుడు వారికి విడుదలనిచ్చాడు. ఇచ్చినటువంటి విడుదల ఎటువంటిది అని అంటే ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి దేవుడే దిగి వారితో ఉండి ఈ 40 సంవత్సరములు కూడా పగల మేఘస్తంభముగా రాత్రి అగ్ని స్తంభముగా నిలిచినటువంటి దేవుడు వారికి తోడుగా ఉండి పాలు తేనెలు ప్రవహించే దేశంలో వారిని ప్రవేశపెడితే వారు ఎటువైపు తిరిగారు, వారు దేవుణ్ణి విడిచినటువంటి వారుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. ఎందుకంటే మరి వారు ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే చాలా విధాలైనటువంటి ఆశీర్వాదాలు వారికి ఉన్నాయి. ఈ యొక్క వేగులు వారు ఇశ్రాయేల్ వారి ఆ యొక్క దేశం యొక్క గొప్పతనాన్ని చూడటానికి వారు వెళ్ళినప్పుడు అండి వారు ఒక ద్రాక్ష గెలను వారు కోసి ఆ ద్రాక్ష గెల ఈ ఇరువురు మోసుకొని వచ్చారటండి. అంటే అంత సమృద్ధి కలిగినటువంటి దేశంగా దేవుడు వారిని సిద్ధపరిచాడు. ఆ సిద్ధపరిచినటువంటి దేశంలో నిజానికి వారు వెళ్ళి వారి జీవితాలలో మరి సంతోషించారు. ఆ దేవునిలో వారు వాటన్నిటినీ మరి సొంతం చేసుకున్నారంటే అన్నిటినీ సొంతం చేసుకున్నారు, దేవుణ్ణి ఆరాధించారు. కొద్ది దినములైన తర్వాత వారు దేవుణ్ణి విడిచినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. అంటే ఈరోజు మన విశ్వాసమైనటువంటి ఆత్మీయమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని మనం ఒకసారి పరిశీలన చేసుకుంటేనండి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. దేవుని యొక్క వాక్యంలో మనం జాగ్రత్తగా మనము పరిశీలన చేసిన వారమైతే మన విశ్వాసమైనటువంటి జీవితంలో మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో న్యాయాధిపతుల గ్రంథాన్ని నేను మీకు తెలియజేస్తానండి. న్యాయాధిపతుల గ్రంథాన్ని ఒకసారి మనము చూస్తే ఆ న్యాయాధిపతుల గ్రంథంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే ఇక్కడ వారి జీవిత విధానము ఏ రీతిగా మారి ఉంటున్నదో మనం చూస్తూ ఉంటాం. 6వ అధ్యాయంలో ఒకసారి మనం చూస్తే ఇందులో న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో ఇక్కడ 1 నుంచి 2 వచనాల్లో ఒక మాటను చూస్తాం. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. మిద్యానీయుల చేయి ఇశ్రాయేలీయుల మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండలలోనున్న వాగులను గుహలను తమకు సిద్ధపరుచుకొనిరి. అంటే ఈరోజు మనం చూస్తున్నాం. ఆ తర్వాత వచనాలన్నిటిని మనం చూస్తే
మరి తెలుగులో ఒక సామెత ఉంటుంది, బ్రతుకుంటే బలుసాగు తినొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ కరోనాలో ప్రతి ఒక్కరూ అదే మాటను మాట్లాడుతూ ఉంటున్నారు. కాబట్టి ఈరోజు అక్కడ ఇశ్రాయేలు ప్రజలు వారి జీవితాల్లో కలిగేటటువంటి పరిస్థితులను ఒకసారి మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటే, మన విశ్వాసమైనటువంటి ఆత్మీయమైనటువంటి జీవితంలో ఈ యొక్క సమృద్ధిని వారు అక్కడ ఆస్వాదించలేకపోయారు. కనుకని అక్కడ ఏం జరిగిందంటే, దేవుని విడిచినటువంటి పరిస్థితులు కలిగినప్పుడు సమృద్ధి అయినటువంటి ఆ దేశంలో వీరు ఎక్కడికి పారిపోయారటండి? కొండలలోనికి, వాగులలోనికి పారిపోయి వారు దాగున్నారు. వారికి కలిగినటువంటి ఆస్తి, వారికి కలిగినటువంటి సంపద, వారికి కలిగినటువంటి ఆ యొక్క పశువులు సమస్తము కూడా మీరు తర్వాత ఈ యొక్క 6వ వచనం వరకు మీరు చదవండి. ఈ యొక్క 6వ అధ్యాయం కూడా చదివితే వారి జీవితాల్లో వారికి కలిగినటువంటి ఆ పరిస్థితులను చూస్తాం. ఎందుకంటే దేవునిని విడిచినప్పుడు. అందుకే ఈరోజు మన ఆత్మీయమైనటువంటి జీవితంలో చదవబడినటువంటి వాక్య భాగంలో యేసు ప్రభు వారు పేతురు గారికి వారి మధ్య జరిగేటటువంటి యొక్క సంభాషణను మనం చూస్తాం. ఇందులో మనం చూసేటటువంటి ఆ మాటలను జాగ్రత్తగా గమనిస్తే అక్కడ యేసు ప్రభు వారు అంటారు, ఇదిగో మనిషి కుమారుడు మరి వారి చేతికి అప్పగింపబడుతూ ఉంటున్నాడు. మరి సిలువను గూర్చినటువంటి అనేకమైనటువంటి మాటలను అక్కడ చెప్పడం జరిగింది. అయితే మనిషి కుమారుడు వెళ్ళినప్పుడు అక్కడ చెప్తారు, అక్కడ ఏంటంటే మనం చదివినటువంటి వాక్య భాగంలో 32వ వచనంలో మనం చూస్తాం అక్కడ, నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళేదను. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతర పడినను నేను ఎప్పుడును అభ్యంతర పడనని ఆయనతో చెప్పగా, యేసు అతనిని చూచి, ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరుగునని ముమ్మారు చెప్పుదు అని నీతో నిశ్చయముగా చెప్తున్నాను అనే మాట చెప్పినప్పుడు శిష్యులందరూ అన్నారు, మరి మేము మిమ్మల్ని విడిచిపెట్ట యేసయ్యా అని చెప్పడం జరిగింది. ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ఈరోజు మన విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి మన జీవితాలలో మనం ఒప్పుకుంటాం, బాప్తిస్మం తీసుకున్న దినమందు, ప్రభువా నీవే దేవుడవు, నీవు తప్ప మాకెవరూ లేరు, మాకు ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, ఏమొచ్చినా నిన్ను మాత్రం మేము విడిచిపెట్టము, మేము మరలా మా వెనుక బ్రతుకక మేము వెళ్ళమని చెప్తాం. కానీ దేవునిని ఆరాధిస్తూ పరిపూర్ణత లేని జీవితం ఈరోజు క్రైస్తవుల్లో చాలా మందిలో ఉంటున్నది. అంటే పరిపూర్ణమైనటువంటి క్రైస్తవ జీవితం, పరిశుద్ధమైన క్రైస్తవ జీవితం, పరిశుద్ధమైనటువంటి ఆత్మీయమైనటువంటి జీవితం లేకపోతూ ఉంటున్నది. నామమాత్రపు క్రైస్తవ జీవితం అనేటటువంటిది ఉంటున్నది. నామమాత్రపు క్రైస్తవ జీవితం అనేటటువంటిది ఈరోజు మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇక్కడ పేతురు గారికి ఉండేటటువంటి ఆ పరిస్థితిని చూస్తే ఆయన ఏమన్నారంటే, నేను అభ్యంతర పడను అన్నటువంటి పేతురు గారు ఏమన్నారటండి, మరి యేసు ప్రభు వారిని అప్పగించినటువంటి ఆ యొక్క సమయంలో ఈయన మరి ముందుగా వెళ్ళి అక్కడ చలి కాచుకుంటున్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి ఈయన అక్కడ కూర్చొని ఏం జరుగుతుందా అని చూస్తూ ఉంటున్నారు. ఆయనను తీసుకుని వెళ్తూ ఉంటే ఒక చిన్నదంది, నీవు కూడా ఆ యొక్క మరి యేసుతో కలిసి తిరిగిన వాడవే కదా అంటే ఈయన ఏమంటున్నాడంటే, లేదు నేను కాదు అని ఏమంటున్నాడట, ఒట్టు పెట్టుకున్నాడు. అంటే ముమ్మారు కూడా ఆయన అదే రీతిగా ఒట్టు పెట్టుకున్నాడు. అక్కడ లేదు నాకు ఆ యేసు ఎవరో తెలియదు, ప్రభు ఎవరో తెలియదని చెప్పినటువంటి ఆ యొక్క అబద్ధపు సాక్ష్యము పేతురు గారిలో మనం చూస్తాం. ఎందుకు ఈ మాటలను నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నానంటే, ఈరోజు మన ఆత్మీయమైనటువంటి జీవితంలో, ఈరోజు మన ఆధ్యాత్మికమైన జీవితంలో ఎన్నోసార్లు మనం ఏం చేస్తామంటే ఒక నిబంధనతో మనం ప్రారంభిస్తాం మన ఆత్మీయ జీవితం. ఒక నియమముతో మరి ఒక క్రమముతో ప్రారంభించి ఆ క్రమములో నడిచి దిగజారిపోయి ఏమవుతామంటే మరలా లోకంలోనికి వెళ్ళిపోతాం. యేసు ప్రభు వారితో 3.5 సంవత్సరములు తిరిగినటువంటి పేతురు గారు శిష్యులు వారి జీవితాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే వారందరూ కూడా వారు ఏమయ్యారంటే వారు తిరిగి వెళ్ళినటువంటి అనుభవాలు అనగా వారు వెళ్ళి మరలా ప్రభువులోనికి వచ్చి స్థిరపడినటువంటి జీవితం. ఈరోజు ఆ మాట నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతుంటున్నాను. అంటే పడిపోయిన క్రైస్తవ జీవితం ఇక్కడ
అంటే దిగజారిపోయిన క్రైస్తవ జీవితం, పరిపూర్ణతను కోల్పోయినటువంటి క్రైస్తవ జీవితం మరలా ప్రభువులోనికి రాగా స్థిరపడినటువంటి అనుభవాలను ఈరోజు మనం నేర్చుకుందాం. ఎందుకంటే పేతురు గారు తన యొక్క జీవితాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే అక్కడ ఒట్టు పెట్టుకున్నటువంటి పేతురు, అలాగునే శిష్యులైనటువంటి వారు యేసు ప్రభు వారిని సిలువ వేసిన తర్వాత మరలా 3వ దినమున ఆయన ప్రభు లేచిన తర్వాత మరి పేతురు గారు వెళ్ళారు, యోహాను వెళ్ళారు. మరి శిష్యులు అక్కడికి వెళ్ళేటప్పుడు శిష్యులు ఉన్నటువంటి చోటకి ప్రభు వచ్చి తను తాను కనపరుచుకోవటం జరిగింది. మరి ప్రభు ఉన్నారు, ప్రభు లేచారని తెలిసినప్పటికీ మనకు దేవుడు అప్పగించినటువంటి బాధ్యతను చెయ్యాలి అని వారు ముందుకు సాగలేకపోయారు. వారు ఏం చేస్తున్నారంటే యేసు ప్రభు వారికి వలె మాకు కూడా సిలువ వేస్తారేమో అనేటటువంటి భయముతో బ్రతికి ఒక చోట వారు ఉండిపోయారు. అందుకు వారు మరి అటువంటి సమయంలో పేతురు గారు ఏమంటారంటే, యోహాను సువార్తలో మనం చూడగలుగుతాం. అందులో మరి పేతురు గారిని మనం చూసినట్లయితే నేను చేపలు పట్టడానికి వెళ్తానని పేతురు గారు మాట్లాడారండి. యోహాను సువార్త ఆ యొక్క 21వ అధ్యాయానికి మనము వచ్చినట్లయితే 21వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. ఇక్కడ ఏమన్నదంటే 3వ వచనంలో ఇక్కడ పేతురు గారు అంటున్నారు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా చూసారు, మేము కూడా నీతో వస్తాము అని జరిగింది. అక్కడ నేను చేపలు పట్టడానికి వెళ్తాను అనేటప్పుడు ఈ యొక్క మిగతా శిష్యులు ఉన్నటువంటి 10 మంది, 12 మందిలో ఇస్కరియోతు యూదా ఉరిపోసుకుంటే ఈ 11 మంది అందులో పేతురు గారు ప్రారంభము మరి నేను చేపలు పట్టడానికి వెళ్ళిపోతాను అంటే తన సహజ జీవితానికి మరలా ఆయన వెళ్ళిపోతున్నారు. తన లోక జీవితానికి దేవుడు అప్పగించినటువంటి ఆ పనిలో నిమగ్నం అవ్వక, దేవుడు అప్పగించినటువంటి ఆ బాధ్యతను స్వీకరించక విడిచిపెట్టినటువంటి జీవితం. అందుకే అక్కడ పేతురు గారు ఏం చేస్తారనంటే అక్కడ వెళ్తాననగానే శిష్యులు కూడా ఆయన వెంట వెళ్ళటం జరిగింది. రాత్రంతా చేపలు పట్టారు, పట్టడానికి వెళ్ళారు, వలలు వేస్తున్నారు కానీ ఒక చేప కూడా దొరకలేదు. మరలా యేసు ప్రభు వారు వారికి ప్రత్యక్షమై ఇక్కడ మీరు వల వేయుడని చెప్పగా చేపలు దొరకటం జరిగింది. ఇటు రీతిగా మరి ఆ జరిగిన సంఘటనలన్నీ మనకు తెలుసు. అటువంటి సమయంలో మరి పేతురు అలాగుని శిష్యులు ప్రభు తట్టు మరలా వెనుకకు తిరిగారు. వారు ప్రభు తట్టు వెనుకకు తిరిగారు. యేసు ప్రభు వారు 40 దినములు ఈ భూమి మీద ఉండి ఆయన పరలోకమునకు వెళ్లకుండా పునరుద్ధానుడైన తరువాత 11 సార్లు శిష్యులకు కనిపించి వారిని బలపరిచి మరి అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయంలో ప్రభు వారు పరలోకమునకు ఆరోహణం అవటం అనేటటువంటిది చూస్తాం. అది ఆరోహణమైన తర్వాత వారికి అప్పగించినటువంటి ఆ బాధ్యతను వారు స్వీకరించినట్లుగా ఆ యొక్క మేడగదిలో మరి శిష్యులందరూ కలిసి సంఘం అనేటటువంటిది, కొంతమంది స్త్రీలు వారందరూ కలిసి అక్కడ ప్రార్థించగా ప్రభు అక్కడ ఏమి ఇచ్చారంటే ఆ యొక్క పెంతెకోస్తు దినమందు పరిశుద్ధాత్మనివ్వగా ప్రియమైనటువంటి దేవుని సంగమా ఈరోజు మనం చూస్తూ ఉంటున్నాం. వారు మరలా ఎప్పుడైతే ప్రభు తట్టు తిరిగారు, అందుకే యేసు ప్రభు వారు వెళ్ళక మునిపే ఆ రోజే పేతురు గారితో ఏమడిగారంటే 21వ అధ్యాయంలో మనం చూస్తాం, పేతురు నీవు నన్ను ప్రేమించుచున్నావా? ఆ మాటను మరి అడగటం జరిగింది. పేతురు నన్ను ప్రేమించుచున్నావా అంటే పేతురు గారు అన్నారు, నేను ప్రేమించుచున్నాను ప్రభు అంటే, అయితే నా యొక్క గొర్రెలను నీవు మేపుము అని చెప్పటం జరిగింది. నా గొర్రె పిల్లలను మేపుము అని చెప్పాను. అలాగే మరలా ప్రభు అడిగినప్పుడు మరి ఆయన నేను ప్రేమించుచున్నాను ప్రభు అనేటటువంటి మాట చెప్పగా నా మందను నువ్వు మరి కాయుము అని 2వ మాటగా చెప్పారు. మరలా 3వసారి అడిగినప్పుడు పేతురు వ్యసన పడ్డాడు. ఎన్నిసార్లు అడుగుతావు, నా ప్రేమ ఏంటో నీకు తెలియదా? విసిగినటువంటి అనుభవాలు పేతురు గారిలో వచ్చాయి. అయితే అదే పేతురు గారికి మరలా ప్రభు చెప్పారు ఏంటంటే నా యొక్క మందను మేపుము అనేటటువంటి మాటను మరలా చెప్పారు ప్రభు. తర్వాత ఆయన పరలోకానికి ఆరోహణం అవటం జరిగింది. ప్రియమైనటువంటి వాళ్ళరా ఈరోజు మనం ఆలోచన చేస్తే మరి పేతురు గారు ఎప్పుడైతే ప్రభు తట్టు పరిపూర్ణంగా తిరిగారో ఆయన తన మనస్సు మార్చుకొని ప్రభు తట్టు వచ్చుట ద్వారా ఆ యొక్క మరి మేడగదిలో ఈ యొక్క శిష్యులందరూ కలిసి యూదాస్థానములో మరి అననీయ అనేటటువంటి ఈ యొక్క మరి మత్తయి అనేటటువంటి వారిని ఏర్పరుచుకొని మరి ప్రభువే పరిశుద్ధాత్మ ద్వారా మరి మత్తయిను ఆ యూదాస్థానంలో ఏర్పరిచి 12 మంది ఆ యొక్క అపోస్తలులుగా శిష్యులుగా వారు మరలా ఆ యొక్క ప్రభు యొక్క పరిచర్యను కొనసాగించగా అందరిలో
ఒట్టు పెట్టుకున్నటువంటి పేతురే మొట్టమొదట లేచి ఆయన ప్రసంగాన్ని చేశాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనలో వచ్చినటువంటి అంటే పడిపోయినటువంటి ఈ ప్రభువుని విడిచి తిరిగినటువంటి పేతురు ప్రభువులోనికి మరలా రాగా, ప్రభువులోనికి పరిపూర్ణంగా వచ్చిన తర్వాత ఆయన ఏమయ్యారంటే ఆ దినము నుండి కూడా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పేతురు గారి చివరి జీవితం అంతా కూడా ఎక్కడ మరలా పడిపోయినట్లుగా లేదు, అక్కడ ఎక్కడ పడిపోలేదు. ఈరోజు మనం ఆలోచన చేద్దాం. మన విశ్వాసమైనటువంటి జీవితం ఎక్కడో ఒక దగ్గర పడిపోతున్నామేమో, ప్రార్థనా జీవితం లేకుండా పోతుందేమో, వాక్యపు ధ్యానం లేకుండా పోతుందేమో, సహవాసం అనేటటువంటిది లేకుండా పోతుందేమో, మనము మరి యథార్థతను కోల్పోయామేమో, ప్రభు అడుగు జాడల్లో నడిచి వెళ్ళలేకపోతున్నామేమో, నిజమైన క్రైస్తవ జీవితాన్ని జీవించక వేషధారణ కలిగిన క్రైస్తవ జీవితాన్ని క్రీస్తు ముసుగులో బ్రతికేస్తున్నామేమో ఒకసారి ఆలోచన చేద్దాం. అటువంటి పరిస్థితులే ఈరోజు మనకు ఉండినట్లయితే, అటువంటిదైతే ఈరోజు మరి పేతురునకు వలె మనము ప్రభు తట్టు తిరుగుదాం. ప్రభు తట్టు తిరిగినటువంటి పేతురు గారి జీవితంలో మొట్టమొదట ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వచ్చిందో ఆయన వెంటనే లేచి ఏ ప్రజలైతే యేసు ప్రభువుని మరి ఆ యొక్క సిలువను వేశారో ఆ సిలువ వేసినటువంటి ఆ ప్రజలకు, ఆ యూదా ప్రజలందరికీ కూడా ఆయన ప్రకటన చేశారు. ఏమిటంటే ఇదిగో మీరు సిలువ వేసినటువంటి ఈ యొక్క యేసును దేవుడు లేపి ఉన్నాడు అనటానికి మేమే సాక్షులమని చెప్పి మరి ఆయన నామములోనే మీకు రక్షణ దొరుకునని చెప్పి ఆ దినము నుండి ఆయన స్వార్థను ప్రారంభించారు. ధైర్యంగా దేవుని యొక్క పనిని ఆయన జరిగించారు. ఆయన మరలా మరి వెనుకకు తిరగలేదు. ఆయన ఒకసారి అభ్యంతర పడినటువంటి ఆ యొక్క పేతురు గారి జీవితంలో మరలా అభ్యంతర పడలేదు. ఎందుకంటే తన బ్రతుకును నిలబెట్టుకున్నాడు ఆయన, తన ఆత్మీయతను నిలబెట్టుకున్నాడు ఆయన, తన పరిశుద్ధతను నిలబెట్టుకున్నాడు ఆయన. దేవుని వాక్యమందు స్థిరుడై పరిశుద్ధుడై ప్రభువులో అంటుకట్టబడి ప్రభువులో వేరుపారినటువంటి వానిగా ఆ యొక్క మరి ఆ శృంగారం అనేటటువంటి దేవాలయం దగ్గర మరి ఆ కాళ్ళు లేనటువంటి ఆయనకు మరి ఇదిగో నజరేయుడైన యేసు నామములో వెండి బంగారం మా యొద్ద లేవు గాని నజరేయుడైన యేసు నామములో లేచి నడుము అని ప్రకటించినటువంటి పేతురు యోహానుల యొక్క ఆ యొక్క మరి ఆత్మీయతను మనం చూస్తాం. ఆ యొక్క స్వస్థత కార్యాలను చూస్తాం. తబిత చనిపోయినప్పుడు పేతురు గారు వెళ్ళి ప్రార్థించగా చనిపోయిన తబిత లేపబట్టం చూస్తాం. పేతురు గారు వస్తారని చెప్పి వీధులలో అనేక మంది రోగులను తెచ్చి అక్కడ వీధులలో వేసి పేతురు గారి యొక్క నీడ ఆ ఎండ ఆయన మీద పడితే, ఆయన నీడ రోగుల మీద పడితే రోగులకు స్వస్థత అనేటటువంటిది కలిగింది అక్కడ. ఈరోజు మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాం. అంటే ఆయన చేసినటువంటి ఆ యొక్క పరిచర్యలో ఎప్పుడైతే ప్రభు తోట తిరిగారో ప్రియమైనటువంటి దేవుని సంగమా ఈరోజు మనం ఆలోచన చేద్దాం. మన ఆత్మీయమైనటువంటి జీవితం మనము మనస్సును మార్చుకుంటే, మనస్సును స్థిరపరుచుకుంటే, ప్రభువులో ఉండాలని ఆశపడితే మన బ్రతుకు స్థిరపరచబడతాది. మన బ్రతుకు స్థిరపరచబడి బ్రతుకులో దీవెన పొందాలి. మనము బ్రతికేటటువంటి బ్రతుకంతటిలో ఆశీర్వాదం పొందాలి అని అంటే ప్రభువునందు మనం స్థిరులమై ఉండాలి. మనం తీసుకునేటటువంటి నిర్ణయం ఈ సరి అయినటువంటి సమయంలో సరి అయినటువంటి నిర్ణయాన్ని మనం తీసుకుని ప్రభువులో పరిపూర్ణత చెందిన వారముగా ఉంటే ప్రియమైనటువంటి దేవుని సంగమా ఈరోజే దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏమిటంటే ఇదే అనుకూల సమయమట, నేడే రక్షణ దినం అనేటటువంటిది మాట్లాడుతున్నారు. కనుక మనము మన మనస్సును మార్చుకుంటే ప్రభువులోనికి వస్తే పేతురు గారు అనుకున్నారు ఏదో మరి 3.5 సంవత్సరంలో ప్రభుతో కలిసి జీవించాం మరి అయిపోయింది అనుకున్నారు అక్కడ. కానీ మరలా ప్రభు విడిచిపెట్టలేదు. పిలిచినటువంటి దేవుడు విడిచిపెట్టే దేవుడు కాడు. ఆయన నిన్ను విడువను ఎడబాయను అని సెలవిచ్చినటువంటి దేవుడు మళ్ళను విడిచిపెట్టలేదు, ఎడబాయలేదండి. ఆయన కాపాడేటటువంటి సంరక్షించేటటువంటి దేవాది దేవుడు కనుక ఈరోజు మన ఆత్మీయమైనటువంటి జీవితాన్ని చూస్తే, మన విశ్వాసమైనటువంటి జీవితాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఒకసారి మనం వెళ్ళిపోయాం, మరలా తిరిగి ప్రభువులోనికి వచ్చామా, వచ్చి పరిపూర్ణత చెందామా అనేటటువంటి సత్యాన్ని గమనించాలి. ఎప్పుడైతే వచ్చి మనము ప్రభువులో స్థిరపడతామో అప్పుడే మన బ్రతుకు మారుతుంది. అక్కడ మన బ్రతుకులో కార్యాలు చూస్తాం, మన బ్రతుకులో అద్భుతాలు చూస్తాం, మన బ్రతుకులో దేవుని యొక్క కార్యాలను మనం చూడగలుగుతాం. నూతన మరి గొప్ప గొప్ప కార్యాలను చూడగలుగుతాం. పేతురు గారి జీవితంలో అది జరిగింది. మరి
వ్యక్తిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నయమాను గురించి నేను కొన్ని మాటలు నేను మీకు చెప్పాలని ఆశపడుతూ ఉంటున్నాను. రాజుల గ్రంథంలో మనం చూస్తాం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయానికి వచ్చినప్పుడు అండి, మరి నయమాను ఇక్కడ మనం చూస్తే చాలా మంది మరి నయమాను గురించి చాలా ప్రసంగాలు మనం వినుండొచ్చు. కానీ ఈరోజు వచ్చిన మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమిటి అని అంటే నేను మీకు దేవుని యొక్క వాక్యం ఉండేటటువంటి కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతుంటున్నాను. ఈయన సిరియా యొక్క సైన్యాధ్యక్షుడు. ఆయన మరి సిరియాలో ఉండేటటువంటి మరి ఆ యొక్క రాజుకు గొప్ప విజయాలను చేకూర్చినటువంటి సైన్యాధిపతి ఈయన. మరి ఈయన ఇశ్రాయేలీయుడు కాడు. ఈయన మరి ఇశ్రాయేలుడు కానటువంటి ఈయన మరి ఇశ్రాయేలుల ఆ దేశం మీదకి ఆ ప్రాంతం వెళ్ళి మరి వారు చెరపట్టబడిన తర్వాత ఒక చిన్న పిల్లను వారు ఏం చేశారంటే వారు పట్టుకొని వచ్చారు. వారు పట్టుకొని వచ్చి మరి ఆ రాణి గారికి పరిచర్య చేస్తుందిలే అని చెప్పి ఆ చిన్నదాన్ని తన వారి యొక్క ఇంట్లో పెట్టుకోవడం జరిగింది. ఆ పెట్టుకోవడం జరిగేటప్పుడు ఈయన చూస్తే మరి ఆ చేతులు మరి ఫుల్ హ్యాండ్స్ అన్నమాట. ఇంతవరకు కూడా ఆయన మరి దుస్తులు వేసుకొని మరి ఈ యొక్క మెడ వరకు కూడా అలాగనే ఆ తలంతా కూడా మొత్తం శరీరం అంతా కూడా కవర్ చేసుకొని ఆయన బ్రతికేటటువంటి ఆ బ్రతుకు. ఎందుకంటే ఆయనకు కుష్టు రోగం ఉంటున్నది. మరి ఆనాడు ఇస్రాయేల్ దేశంలో అయితే ఆ పాలస్తీనా ప్రాంతాల్లో అయితే మరి వారు కుష్ఠరోగం వచ్చేటప్పుడు వారిని ఊరి చివరి పెట్టేవారు. అయితే ఈయనకుండినటువంటి ఈ యొక్క మరి పరాక్రమమును బట్టి, ఈయనకుండేటటువంటి మంచి మంచి ఆలోచనలను బట్టి శత్రువులను ఎలాగ మట్టు పెట్టాలనేటటువంటి గొప్ప మరి ఆరితేరినటువంటి సైన్యాధిపతి కనుక ఈయనకు ఆ రాజు ఇంకను ఇస్తూ ఎలాగైనా సరే మరి అనేకమైన మందులు వాడేటటువంటి పరిస్థితులు, ఇటువంటి పరిస్థితుల్లో ప్రియమైనటువంటి దేవుని సంగమ వారి యొక్క గృహంలోనికి ఎవరు వచ్చారంటే ఈ చిన్నపిల్ల వచ్చింది. ఈ చిన్నపిల్ల వచ్చి మరి ఇంట్లో ఏం జరుగుతుంది అనేటటువంటిది ఎవరికి తెలుస్తుందటండి? తన భార్యకి తెలుసు, గృహంలో నివసించే వారికి తెలుసు. మన భక్తి ఎక్కడ ఎంత పరిపూర్ణంగా ఉన్నది అనేటటువంటిది ఎవరికి తెలుస్తుందంటే మరి భార్యకు తెలుస్తుంది భర్త యొక్క భక్తి, మరి భర్తకు తెలుస్తుంది భార్య యొక్క భక్తి. కాబట్టి ఈరోజు ఆలోచన చేద్దాం. తల్లిదండ్రులకు తెలుస్తుంది పిల్లల యొక్క భక్తి, పిల్లలకు తెలుస్తుంది తల్లిదండ్రుల భక్తి. బయటకు వచ్చేసరికి అందరం భక్తి పరులుగానే ఉంటాం. మన నిజమైన భక్తి మన కుటుంబంలో మనకు మొట్టమొదటి తెలుస్తుంది, దేవునికి తెలుస్తుంది, తర్వాత మనకు తెలుస్తుంది. కాబట్టి ఈరోజు ఆలోచన చేద్దాం, నిజమైన భక్తి పరులుగా ఉన్నామా లేదా అనేటటువంటి సత్యాన్ని పరిశీలన మనం చేసుకోవాలి. అయితే ఇక్కడ మరి చిన్నపిల్ల ఉన్నది కనుక ఆయన బట్టలు విప్పి చూసేసరికి ఆయన దుస్తులు మార్చుకోవాలి కదా, మరి ఇంట్లో ఉండాలి. అప్పుడు ఆయనకి కలిగినటువంటి కుష్టును చూచింది ఈమె. కుష్టును చూచి ఆమె నిర్ఘాంతపోలేదు, ఏమి ఆశ్చర్యపోలేదు. కానీ మనము చూస్తే ఆమె పలికినటువంటి మాట ఏమిటి అంటే 2వ వచనంలో ఇక్కడ మనం చూస్తాం. ఏంటంటే సిరియన్లు గుంపులుగా బయలుదేరి వచ్చి ఇశ్రాయేల్ 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనాన్ని చూస్తే ఇశ్రాయేల్ దేశంలోనికి పోయిచుంటే వారు అచ్చడి నుండి ఒక చిన్నదాన్ని చెరుగుని తేగ అది నయమాను భార్య పరిచారం చేయించుండు. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవాలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలతో చెప్పినట. చూసినటువంటి ఇక షోమ్రోనులో ఉండేటటువంటి ప్రవక్త దగ్గరికి తీసుకొని వెళ్తే అక్కడ స్వస్థత నా యజమానుడికి కలుగుతుంది. ఎందుకంటే మరి ఆ చిన్న పిల్లకు ఆ నయమాను యజమానుడు అయ్యాడు, నయమాను యొక్క భార్య యజమానురాలైంది. కాబట్టి ఆ యజమానుని ఎడల చూపించేటటువంటి ఆ యొక్క మరి ప్రేమ ఏమిటంటే కుష్ఠరోగం బట్టి అయ్యో కుష్ఠ అని ముట్టకూడదు, అలాగే మరి దూరంగా ఉండాలని ఇటువంటి వ్యాధి అని చెప్పి భయపడలేదు ఆమె. ఎందుకంటే మరి తన నమ్ముకునేటటువంటి జీవము కలిగినటువంటి దేవుని యొక్క గొప్పతనము, ఆ ప్రవక్త యొక్క గొప్పతనం ఎరిగినది గనుక దేవుని వాక్యం అనేటటువంటిది బాల్యం నుంచి చిన్న బిడ్డలలో మనము పోషించి పెంచితే వాక్యమును బట్టి వారు ధైర్యం కలిగి ఉంటారు. ఈ చిన్నది ఆ దూర దేశంలోనికి వెళ్ళినప్పటికీ కూడా ఏమాత్రం భయపడలేదు. నేను నమ్ముకున్న దేవుడు అదిగో ఆ ప్రవక్త ద్వారా స్వస్థతనిస్తాడని చెప్పినప్పుడు అక్కడ నయమాన్ ఏమయ్యాడంటే ఆ చిన్నదాన్ని
మాట విన్నాడండి అక్కడ. ఎందుకంటే ఈరోజు దేవుని యొక్క వాక్యమును, ఆ వాక్యానుసారమైన జీవితాన్ని జీవించినటువంటి విశ్వాసుల యొక్క మాటలు ఎదుటి వానికి నమ్మకాన్ని కలుగు చేస్తాయి. దేవునిలో ఎదిగినటువంటి ఏ విశ్వాసి అయినా వాక్యానుసారంగా బ్రతికినటువంటి ప్రతి విశ్వాసి యొక్క మాటలు, ప్రియమైన దేవుని సంగమా, ఏదో నామకార్థంగా బ్రతికిన జీవితాలు చెప్తే ఏదేదో మాట్లాడతారు కానీ నిజముగా నీవు భక్తిలో పెరిగి నీవు ఏ మాట పలికి నువ్వు చెప్పినా నీ మాటను నమ్ముతారు. ఎందుకంటే అది దేవుని యొక్క మాటగా నీ నోట నుండి బయటకు వెళ్తాది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు నువ్వు పలికేటటువంటి ప్రతి మాట నువ్వు దేవునిలో ఉంటే నువ్వు పలికేది ప్రతి ఒక్కరు కూడా ఆ మాటను నమ్ముతారండి. ఈరోజు ఆ మాటను నమ్మి నీ మాట ప్రకారము ప్రభు అయినటువంటి దేవుణ్ణి అంగీకరించి ప్రభువుని మహిమపరుస్తారు. కాబట్టి నయమాను నీకేం తెలుసులే ఆయన చెప్పలేదు, అక్కడ చెప్పలేదు. ఆయన ఏమాత్రం చెప్పకుండా ఆ చిన్న పిల్ల చెప్పేటటువంటి ఆ మాట విని ఆయన బయలుదేరాడండి. తన రాజుకు చెప్పాడు. తన రాజు అనేకమైనటువంటి ఈ యొక్క వజ్రాలు, బంగారం ఇవన్నీ కూడా కట్టి పంపించాడు. ఆయన ఆ రథం మీద వెళ్ళాడు. ఆయన ఎక్కడికి వెళ్ళంటే మరి అక్కడ ఉండేటటువంటి ప్రవక్త అయినటువంటి భక్తుడైన ప్రవక్త అయినటువంటి ఎలీషా గారి దగ్గరికి వెళ్ళారు. ఆయన ఎలీషా గారు మరి చేసేటటువంటి అద్భుతాలు ఇన్నన్ని కాదు, ఆయన మరి ఎన్నో అద్భుతాలు చేసి మరి మరణించిన వారిని సైతము లేపినటువంటి గొప్ప శక్తిమంతుడు ఆయన. దేవుని కొరకు బహుబలంగా వాడబడుతున్నటువంటి భక్తుడు ఆయన. మరి ఇటువంటి భక్తుని దగ్గరికి వెళ్ళి అక్కడ ఏమన్నాడంటే, ఇదిగో మరి రాజు ద్వారా ఒక ఉత్తరం కూడా తీసుకొని వెళ్ళి ఆ రాజు దగ్గరికి వెళ్తే ఇక్కడ కాదయ్యా అని చెప్పి మరి ఎలీషా గారి దగ్గర పంపించగా ఆ ప్రవక్త దగ్గరికి పంపించినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ప్రియమైనటువంటి దేవుని సంగమా, అక్కడ మనం చూస్తాం 12వ వచనంలో మనం చూడగలుగుతాం. అక్కడ ఏంటి అని అంటే 13-12 అక్కడ అంటే ఈ మాటలు మనం చూస్తే ముందు నేను క్లుప్తంగా చెప్పేస్తాను. ఏంటి అంటే మరి ఎలీషా గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఈ నయమాన్ ఏమనుకున్నాడంటే, ఆయన ఏదో నా తలపైన చెయ్యి వేసి నా శరీరం అంతా ఏదో ఆయన తాకి మరి ఒక స్వస్థత చేస్తాడేమో అనేటటువంటిది ఊహించుకుని వెళ్ళాడు ఆయన. రకరకాలుగా ఊహించుకొని ఈరోజు మనము ఏదైనా చేయాలనుకుంటే, ఏదైనా ఒక కార్యము తలపెట్టాలనుకుంటే అనేకమైన ప్రణాళికలను మనం వేస్తాం. అది జరిగినప్పుడు మనం ఇలా అనుకున్నాం కదా, ఇదేంటి ఇలా జరిగింది అనుకుంటాం. ఈ యొక్క నయమాను కూడా అదే అనుకున్నాడు. అయితే ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనేమి ఈయనను పట్టించుకోలేదు. ఒకే మాట చెప్పాడు, ఆ యొక్క యోర్దానికి వెళ్ళు, యోర్దాన్లో నువ్వు 7 మార్లు మునిగావంటే నీ యొక్క కుష్ఠరోగం తగ్గిపోద్ది. దేవుని నామం నాకు స్తోత్రం కలుగును గాక. దేవుని సేవకుని ద్వారా వచ్చే ఆ మాటని బట్టి అక్కడ స్వస్థత కలుగుతుందని చెప్పినప్పుడు ఆయనకు రోషం వచ్చింది, పౌరుషం వచ్చింది. నేను ఊహించుకున్నది ఒకటి, ఇదిగో నేను ఇంత బంగారం తెచ్చి ఇంత సంపద తెచ్చి మా స్వస్థత కొరకు నేను ఎదురు చూస్తే కనీసం నన్ను పట్టించుకోలేదని చెప్పి ఏమయ్యాడంటే వెనుకకు తిరిగి వెళ్ళిపోయాడండి. ప్రియమైన దేవుని సంగమా, మరలా వెనుకకు తిరిగి అక్కడ 11-12 వచనం ఏమున్నదండి, అక్కడ ఆయనకు వచ్చినటువంటి కోపమును బట్టి, ఆ రోషమును బట్టి ఏమంటున్నాడంటే, దమస్కు నదులైన అబానాయను ఫర్పర్ను ఇశ్రాయేలు దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా, వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయినట. ఎక్కడున్నాయట? వారి దేశంలో ఉన్నాయట ఈ నదులట. మరి మహారౌద్రముతో వెళ్ళిపోయాడు. ఇంతకన్నా గొప్ప గొప్ప నదులు మాకుంటే అక్కడ నేను మునిగి నేను స్వస్థత పొందలేనా అనుకున్నాడు. వెళ్తున్నటువంటి సమయంలో 13లో మనం చూస్తాం. అయితే అతని దాసుల్లో ఒకడు వచ్చి, నాయనా ఆ ప్రవక్త ఏదైనా ఒక మాట గొప్ప కార్యము చేయనని ఒక గొప్ప కార్యము చేయనని నియమించిన ఎడల నీవు చేయకుందవా? అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్మను మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలనై అతడు శుద్ధుడాయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం చూస్తున్నాం ఆయన వెళ్ళిపోయాడు. ఒకవేళ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటే స్వస్థత నయమానుకి కలిగేదా?
ఈరోజు ఆలోచన చేద్దాం. స్వస్థత నయమానికి కలిగేది కాదు. అక్కడ ఆయన విడిచి వెళ్ళలేదు. అక్కడ వెళ్ళిపోయి మహారౌద్రంతో మా దేశంలో ఇన్ని గొప్ప నదులు ఉన్నాయి కదా, అక్కడే నేను మునగొచ్చు అనుకున్నాడు. కానీ అక్కడ ప్రవక్త చెప్పిన మాట, దేవుడు తన దాసుని ద్వారా చెప్పినటువంటి ఆ మాట కార్యము జరుగుతుంది కనుక 7 మార్లు మునుగమన్నప్పుడు 7 మార్లు, అక్కడ 6 మార్లు మునిగాడు. లేదు, అక్కడ 7వ మారు ఎప్పుడైతే మునిగాడో అక్కడ ఏం కలిగిందట? అక్కడ స్వస్థత కలిగిందట. పసిపిల్లవాని దేహము వలె, అంటే ఈరోజు ఆయన తిరిగాడు కనుక తన మనస్సు మరల మార్చుకున్నాడు. వెళ్ళిపోయినటువంటి నయమాను తన మనస్సును మార్చుకొని ప్రభుతోటి తిరిగాడు. అలాగే ప్రభుతోటి తిరిగి ప్రభుని నమ్మాడు ఆయన. అందుకే ఆ స్వస్థత కార్యము పొందుకున్న తర్వాత గొప్ప సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. ఏమిటి అని అంటే ఆ 15వ వచనంలో మనం చూస్తాం. అక్కడ అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగీచుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమందంతటను మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడినైనా. ప్రియమైన దేవుని సంఘం ఏమంటున్నాడట అండి? ఇశ్రాయేల్లో ఉన్న దేవుడు తప్ప మరి ఏ దేవుడు లేడు అనేటటువంటి సాక్ష్యాన్ని ఇస్తున్నాడు ఆయన. మరి ఈయన సిరియా దేశంలో, ఒక అన్య దేశంలో ఉండి మరి అన్య ఆరాధనలు చేసినటువంటి వాడు ఈయన. భయంకరమైన అన్య ఆరాధన చేసేవాడు ఈయన. అన్య ఆరాధనలు చేసేవాడు కనుక మరి ఆ అన్య ఆరాధనలు చేసినప్పటికీ దేవుడు అక్కడ ఏం చేశాడట? దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, దేవుని దాసుని దగ్గరకు వచ్చినప్పుడు ఏం కలిగింది అంటే తన మరి ఆ దాసుడు చెప్పినట్లు మనస్సు మార్చుకోలేక వెళ్ళిపోయినటువంటి ఆయన మరలా మనసు మార్చుకొనగా కలిగినటువంటిది ఏంటంటే స్వస్థత కార్యం. చూసారంటే ఈరోజు మనము కూడా పడిపోయినటువంటి మన ఆత్మీయ జీవితం తిరిగి మనము ప్రభు దగ్గరికి వస్తే, ప్రభువులోనికి మనం వచ్చామంటే ప్రభు కార్యం చేయబోతూ ఉంటున్నారు. అందుకే ఆయన ప్రభువుని మహిమపరిచి, ప్రభువుని గణపరిచి, దేవుని నామాన్ని మరి ఎంతగానో కొనియాడి ఏమంటున్నాడంటే ఎలీషా గారి దగ్గర నిల్చొని కొన్ని మాటలు పలుకుతూ, అయ్యా ఇక్కడ నుంచి మరి మట్టిని తీసుకొని వెళ్తున్నాడు. ఒక మాట అన్నాడు ఏంటంటే, అయ్యా నేను రిమ్మోను గుడిలో మరి చేసినటువంటి ఇక్కడ 18వ వచనంలో మనం చూస్తాం. అక్కడ నా యజమానుడు మొక్కుటకు రిమ్మోను గుడిలో వచ్చి నా చేతి మీద ఆనుకున్నప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారం చేసిన ఎడల, రిమ్మోను గుడిలో నేను నమస్కారం చేసిన సంగతిని గురించి యెహోవా నీ దాసుడనైనా నన్ను క్షమించును గాకని ఏంటండి ఆ నయమాను చెప్పగా అక్కడ ఎలీషా గారు ఏమంటారో తెలుసటండి? నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చాను. సమాధానం కలిగి నీ వెళ్ళు, పర్వాలేదు, దేవుడు నిన్ను క్షమించబోతున్నాడు. ఎందుకంటే అది నీ డ్యూటీ కాబట్టి నువ్వు చేసావు. ఈరోజు నువ్వు ప్రభువును అంగీకరించావు కాబట్టి ప్రభువులో నువ్వు ఉండు, నీకు నెమ్మది కలుగుతుంది, నీకు సమాధానం కలుగుతుంది. ఎప్పుడైతే మరి మనసు మార్చుకొని వచ్చాడు, స్వస్థత పొందాడు. అంతేకాదు, అంతవరకు మరి క్షోభ, ఎంత క్షోభ అంటే ఒక అనారోగ్యం మనిషికి కలిగిందంటే అది తగ్గినంత వరకు ఎంత బాధపడతారండి. ఈరోజు ఆలోచన చేద్దాం. ఒక చిన్న తలనొప్పి వచ్చిందంటే అది తగ్గినంత వరకు మన జీవితం ఎలాగుంటుందంటే ఎప్పుడు తగ్గుతుందా అని. మరి అలాగే అనేకమైన మరి రుగ్మతలు ఉన్నాయి. అవన్నీ కూడా తగ్గాలి అంటే, శరీరానికి ఏదైనా వచ్చిందంటే మనకున్నటువంటి టెన్షన్ ఇంత అంత కాదు, మనకున్నటువంటి ఆలోచన అంతా కూడా దాని మీదే ఉంటుంది. రాత్రి పగలు దాని మీదే ఉండి ఎప్పుడు తగ్గుతుందని ఆలోచన చేసి శాంతి లేక, సమాధానం లేక ప్రార్థిస్తాం. కానీ మరి ప్రార్థించినటువంటి మనలో పరిపూర్ణమైన విశ్వాసం ఉండదు, ప్రభు కార్యం చేస్తారనేటటువంటి పరిపూర్ణమైన నమ్మకం ఉండదు. మరి వాటి అందే ఎలా జరుగుతుంది అనేటటువంటి అటువంటిది అనేకమైన సంవత్సరాలు ఆయన కుష్ఠరోగంతో ఉన్నటువంటి ఈయనకు దేవుడు దృష్టి ఉంచి ఆయన ఏం చేశాడట? ఆ యొక్క సిరియా దేశంలో ఉండేటప్పుడు ఆయనని గెలిపిస్తున్నటువంటిది దేవుడే. దేవుడు ఏ మనిషినైనా పట్టుకుంటే వారి జీవితంలో విజయమే ఉంటుంది. అందుకే ఈయన ఎప్పుడైతే తిరిగాడో స్వస్థత పొందాడు, ప్రభువును అంగీకరించి ప్రభువులో పరిపూర్ణత పొందాడు. మరి బైబిల్లో ఉండేటటువంటి ఒక గొప్ప సాక్షికరమైనటువంటి జీవితాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉంటున్నాను. సమయం అవుతుంది కాబట్టి త్వరగా నేను ముగించాలని ఆశపడుతూ ఉంటున్నాను. భక్తుడైనటువంటి యోనా జీవితాన్ని ఒకసారి మనము పరిశీలన చేస్తే, యోనా గ్రంథాన్ని ఒకసారి మనం చూస్తే, యోనా గ్రంథంలో మనం చూడగలుగుతాం. ఒకసారి యోనా గ్రంథాన్ని మనం తీసి పెట్టుకుంటే మరి యోనా చేసేటటువంటి ఆ యొక్క మరి తన ఆత్మీయమైనటువంటి జీవితంలో కొన్ని మాటలు మనం చూస్తాం. ఎందుకంటే యోనా కూడా ప్రభుతోటి తిరిగినప్పుడే ప్రభు కార్యాలు జరిగాయి.
అంటే తన మనస్సును మార్చుకున్న తర్వాతనే ప్రభు యొక్క కార్యం జరగడం జరిగింది. అంటే పేతురు గారు ప్రభు తట్టు తిరుగుట ద్వారా, ప్రభువులోనికి వచ్చేట ద్వారా తన మనస్సు మారి ప్రభువులో ఉండాలనేటటువంటి ఆశ కలిగినప్పుడు పేతురు గారు జీవించిన జీవిత కాలం అంతా కూడా ఎన్నో అద్భుతాలు చేశారు ఆయన. మరి ప్రభువునకు వలె హతసాక్షి అయిపోయాడు ఆయన. ప్రభువునకు వలె సిలువ వేస్తామన్నప్పుడు నా ప్రభు అంతటి వాడు నేను కానని చెప్పి ఆయన ఏం చేశారంటే సిలువను తలకిందులుగా చేసి పేతురు గారిని అక్కడ తలకిందులుగా తల కిందకి పెట్టి కాళ్ళు మీదకి పెట్టి మరి యేసు ప్రభునకు వారి వలె సిలువ వేసి చంపారండి. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు ఆలోచన చేద్దాం. మరి నయమాను మరి తన మనస్సు మార్చుకొని వచ్చుట ద్వారా స్వస్థత పొంది ప్రభువుకు సాక్షిగా ఉన్నాడు ఆయన. యోనా భక్తుడి జీవితాన్ని కూడా మొదటి 3 వచనాలు మనం చూస్తే యోనా యొక్క ఆలోచన విధానం, దేవుడు ఏర్పరచుకున్న విధానం, మరి ఈ 2 విషయాలు మనం ఆలోచన చేస్తే మరి యెహోవా వాక్కు అమితయ్య కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీనెవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నువ్వు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధి నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా ఎప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవి ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. ఈ మాటను మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు మనం ఆలోచన చేస్తే దేవుడు ఆ యొక్క మరి చెప్పినటువంటి ఆ మాటను మనం చూస్తే మరి యోనాకు దేవుడు చెప్పినటువంటిది ఈ యొక్క మాటలు ఎంత చక్కనైనటువంటి ఆ మాటలు అంటే చాలా స్పష్టంగా దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళు, నీనెవే పట్టణానికి వెళ్ళు, అక్కడ వేల కొలది ప్రజలు ఉన్నారు, వారికి మారు మనసు లేదు, మారు మనసు కూర్చున్నటువంటి మాటలు నువ్వు తెలియజెప్పి దేవుని కూర్చున్నటువంటి మాటలు తెలియజెప్తే వారు బ్రతుకుతారు. లేకపోతే నా యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చి వారును వారి కుటుంబములు వారి పశువులు సమస్తమును అక్కడ నాశనం అయిపోతాయని చెప్తే ఈ చెప్పాల్సినటువంటి ఈ భక్తుడైనటువంటి యోనా దేవుని యొక్క పని చేయాల్సినటువంటి ఈయన పని చేయకుండా ఏమయ్యాడటండి, దానికి వ్యతిరేకముగా తన ఆలోచన చెప్పున తర్షీషు అనేటటువంటి పట్టణానికి వెళ్ళిపోయాడు. టికెట్ తీసుకుని ఓడ ఎక్కేశాడు. ఓడ ఎక్కి చక్కగా ఆ మీదకి వెళ్ళి పడుకున్నాడు. అయితే దేవుడు అక్కడ ఊరుకోలేదు. అక్కడ ప్రియమైనటువంటి దేవుని సంఘం, ఈ యొక్క చరిత్ర అంతా మనకు తెలుసు, అనేకమైన సార్లు మనం విన్నాం. అయితే ఇందులో ఉండేటటువంటి కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతుంటున్నాను. ఏంటంటే యోనా ఎప్పుడైతే మరి తర్షీషుకు వెళ్ళాడో ఆ సముద్రం మీద తుఫాను వచ్చింది. దేవుడు తుఫానును రేపాడు. తుఫానును రేపగా అక్కడ ఏమైందంటే అందరూ చీట్లు వేసుకున్నారు. ఆ ఓడలో ఉండేటట్టు ఓడ మునిగిపోద్ది కాబట్టి మనము బ్రతికితే చాలని చెప్పి మరి వారేమనుకున్నారంటే సామాన్లన్నీ పడేశారు. అయితే చివరకు మనందరము కూడా మరి చీట్లు వేసుకొని ఒకవేళ ఎవరు బరువు ఉంటే వారు ఎవరి చీటి వస్తే వారిని అక్కడ వేసేయాలని చెప్పినప్పుడు యోనా పేరు మీద చీటి వచ్చింది. యోనా పేరు మీద చీటి వచ్చినప్పుడు మరి అక్కడ చెప్పాడు, మరి ముందుగానే చెప్పాడు యోనా ఏంటంటే నన్ను బట్టి ఇది వచ్చింది, మీరేం దిగులు చెందొద్దాం, నేను జీవం గల దేవుని సేవకుడు, నేను ఇక్కడ, మరి నన్ను గాని మీరు సముద్రంలోనికి విసిరేస్తే ఈ తుఫాన్ ఆగిపోద్దని చెప్తే వారు భయపడిపోయారు. అందరూ భయపడిపోయారు. అక్కడ ఆ భయపడిపోయినటువంటి ఆ పరిస్థితుల్లో యోనా ఏం చేశారటండి, సముద్రంలో వేసేయటం జరిగింది. సముద్రంలో వేసేయడం జరిగిన తర్వాత యోనా ఏమవ్వాలట, చచ్చిపోవాలి. నీటిలో మనం మునిగిపోయామంటే ఏమవుతామంటే ఇప్పుడు చూస్తున్నాం చాలా చోట్ల ఎక్కడ మరి మునిగిపోయినా సరే వారిని తీయటానికి వెళ్ళిన వారు కూడా మునిగిపోతూ ఉంటున్నారు. రకరకాలుగా ఓడ మునిగిపోయి ఆ కాలంలో ఆ యొక్క మరి పాపికొండల దగ్గర మరి కొంతమంది వెళ్ళిపోయారు. కొన్ని దినములు అయ్యాయి, నెలలు అయ్యాయి, కానీ తీయలేకపోయారు, మరి ప్రాణాలతో రాలేకపోయారు. కానీ ఇక్కడ యోనాను ఇక్కడ ఏం చేశాడట, యోనా ఉండే ఆ పరిస్థితిని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే మనిషికి ఊపిరి ఆడకపోతే మరి చచ్చిపోతాడు. చేపలు నీటిలో ఉంటాయి, చేపలకు కావలసినటువంటి ఆక్సిజన్ అంతా నీటిలో దొరుకుతుంది. అది ఒడ్డు మీదకి వస్తే చచ్చిపోద్ది. మనిషి నీటిలోనికి వెళ్ళాడంటే చచ్చిపోతాడు, ఒడ్డు మీద ఉంటే బ్రతుకుతాడు. చూడండి ఇక్కడ. అయితే ఈ నీటిలోనికి వెళ్ళిన తర్వాత నీటిలో ఒక పెద్ద చేప ఉన్నది. ఆ పెద్ద చేపకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, నువ్వు మింగేసి నీ కడుపులో ఉంచి. అక్కడ అంటే అక్కడ వెళ్ళిన తర్వాత చేప ఏం చేసిందట, యోనాను మింగేసింది. యోనాను మింగిన తర్వాత 3 రోజులు ఉంచింది. ఏమండి, 3 రోజుల వరకు చేప దేన్నైనా తినేటటువంటిది ఉంచుతుందా? ఒక రోజుకల్లా జీర్ణం అయిపోద్ది, ఒక పూటకల్లా. మనమే ఉన్నాం
3 పూటలు తినకపోతే కాదు. ఎంత లాక్డౌన్ అయినా ఏదైనా సరే, లాక్డౌన్లో కొంచెం ఎక్కువ తింటున్నాం కాబట్టి అది మరి పేరుకు లాక్డౌన్ ఇది కష్టం అని అంటున్నాం, కానీ లేదు, ముందు కన్నా ఎక్కువ తినేటటువంటి పరిస్థితులను వచ్చేసాం మనం. కాబట్టి అక్కడ మరి అంటే మనకు తినేటటువంటి ఆహారం అరిగిపోతుంది. అయితే మరి చేపకు కూడా అరిగిపోవాలి, కానీ అక్కడ 3 రోజులు చూడండి, అక్కడ 3 రోజులు నీటిలో చేప కడుపులో యోనా. ఎలా గాలి వెళ్తుంది? యోనా చనిపోలేదు. ఈ మాట ఆలోచన చేద్దాం. దేవుడు నిన్ను నన్ను పిలిచిన తర్వాత, ఆయన రక్షణ మనకి ఇచ్చిన తర్వాత మనము నశించిపోవటానికి కాదండి. ఇక్కడ మనం నశించిపోయే వారికి ఉండటానికి కాకుండా మనల్ని రక్షించి సంరక్షించేటటువంటి దేవాది దేవుడిని నిరూపించుకోవటానికి యోనా అక్కడ ఏమయ్యాడంటే, ఆ మత్స్యపు కడుపులో ఉన్నటువంటి సమయంలో అప్పుడు దేవుడు గుర్తొచ్చాడు. నీవు చెప్పిన మాట నేను వినలేదయ్యా అని చెప్పి అప్పుడు దేవునితోటి తిరిగాడు. అప్పుడు దేవునితోటి తిరిగి ఆ మత్స్యపు కడుపులో ఉండి ప్రార్థన చేశాడు. చూడండి, అక్కడ మనము జాగ్రత్తగా గమనిస్తే మనం చదవక్కర్లేదు, కానీ చాలా ఆ 2వ అధ్యాయం అంతా కూడా, అలాగే మరి 1వ అధ్యాయం 15లో చూస్తాం. అక్కడ యోనాను ఎత్తి సముద్రంలో పడవేయగానే సముద్రము పొంగు కూడా ఆగెను. ఆయన ఎప్పుడైతే పడవేసేస్తారో సముద్రం పొంగు ఆగిపోయింది, తుఫాన్ ఆగిపోయింది, అన్నీ అయిపోయి మరి 2వ అధ్యాయం అక్కడ నుంచి ఆయన ప్రార్థన ప్రారంభిస్తాడు. ఆయన ఇదిగో నీకు విరోధంగా నేను తప్పు చేశాను, నువ్వు చెప్పిన మాట నేను వినలేదు, ఒప్పుకున్నాడు. ఆయన సమస్తం ఒప్పుకొని అక్కడ ఏం చేశాడంటే, దయచేసి కృప చూపించని చెప్పినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క మత్స్యానికి, ఆ చేపకు ఆజ్ఞ ఇచ్చాడు, యోనాను నువ్వు బయటకు పంపించు అనగా ఆ మత్స్యం ఒడ్డుకు వచ్చి కక్కేసింది. ప్రియమైన దేవుని సంగమా, బయటికి వచ్చినటువంటి యోనా అప్పుడు ఊపిరి పీల్చుకున్నాడు. అక్కడ దేవుడు ఏర్పరచుకున్న తర్వాత, దేవుడు స్థిరపరుచుకున్న తర్వాత ఏ కార్యమైనా చేయటానికి సేవ చేస్తున్నటువంటి సేవకుల జీవితాల్లో కూడా ఇటువంటి కష్టాలు రావచ్చు. దేవుని మాట ఎక్కడైనా మనం వినలేదేమో, దేవుని యొక్క వాక్యానికి ఒకవేళ విరుద్ధం అయిపోయామేమో, లేక అనేకమైన శోధనలకు మనము తట్టుకోలేక ఏమైనా దిగజారిపోయామేమో ఆలోచన చేద్దాం. అంతేకాదు ప్రియమైన దేవుని సంగమా, విశ్వాస జీవితంలో ఉండేటటువంటి మన ఆత్మీయమైనటువంటి జీవితంలో కొన్ని పరిస్థితులను బట్టి అని అంటాం, కానీ ఈరోజు ఆలోచన చేద్దాం. ఎటువంటి పరిస్థితి వచ్చినా యేసయ్య నిన్ను విడివని నిన్ను వెంబడిస్తాను, అటువంటి ఆ జీవితాన్ని మనం కలిగి జీవించిన దినమున దేవుడు విడిచిపెట్టాడు. ఆయన యోనాను విడిచిపెట్టలేదు. ఆయన ఏ పనికైతే పిలిచాడో ఆ పని జరిగించుకోవటానికి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ మత్స్యంలో నుంచి మరి బయటకు వచ్చాడు, చక్కగా స్నానం చేశాడు, వెళ్ళాడు నీనెవే పట్టణంలో. అక్కడ 3వ అధ్యాయంలో మనం అంతా చదివితే అక్కడ ఏముంటున్నదంటే, అక్కడ నీనెవే పట్టణానికి వెళ్ళి అక్కడ ఏం చేశాడంటే, ఆయన మనస్సు మార్చుకొని తిరుగుట ద్వారా, అంటే దేవుని పని అక్కడ చేయటం ద్వారా ఏమైందంటే ఆ పట్టణపు ప్రజలందరూ కూడా దేవునికి భయపడి స్వార్థ వారికి అందగా ఆ పట్టణం అంతా రక్షింపబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని సంగమం, ఈరోజు ఆలోచన చేద్దాం. నిన్ను నన్ను దేవుడు వాడుకోబోతూ ఉంటున్నాడు. నిన్ను నన్ను పిలిచాడంటే ఆయన యొక్క ఉద్దేశాన్ని ఈ భూమి మీద మనం నెరవేర్చడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఆయన అందుకే పరలోకమందున్న మా తండ్రి అని మనం పరలోక ప్రార్థన చేస్తాం. పరలోక ప్రార్థనలో మరి పరలోకమందు నీ చిత్తము భూమి మీద నెరవేర్చినట్లు అనే మాట మనం ప్రార్థన చేస్తాం. అందులో మనం చూస్తే పరలోకములు ఉండేటటువంటిది భూమి మీద ఎలా నెరవేరుతుంది? ఆ నెరవేర్చడానికి సంఘం అనేటటువంటి నిన్ను నన్ను దేవుడు పిలుచుకున్నాడు. అది నెరవేర్చడానికి సంఘము ఇక్కడ దేవుని యొక్క కార్యాలు చేయటానికి అనేకులను ఆయన ప్రేరేపించి రేపి ఆయన కార్యమును నీ ద్వారా నా ద్వారా జరిగించుకోవటానికి ఆయన పిలుచుకున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు పరిపూర్ణంగా ప్రభుతో తిరుగుతున్నావా? నువ్వు మనసు మార్చుకొని వచ్చినట్లయితే, మరి యోనా మనసు మార్చుకొని వచ్చాడు కనుకొని ఏమైందంటే ఆ పట్టణం అంతా కూడా కాపాడబడింది. ఆ పట్టణం అంతా కూడా కాపాడబడింది. యోనా అనుకున్నాడు, నేను ఇది వారికి అసలు ప్రకటించకూడదు, ఎందుకంటే వారు పాపంలో ఉన్నారు, వారు నశించిపోవాలి. మనుషుల ఆలోచనలు ఎప్పుడూ కూడా ఈ రీతిగా ఉంటాయి. నాకు లేదు కాబట్టి వారికి ఎందుకు, నాకు లేదు కాబట్టి వారికి ఉండకూడదు అనేటటువంటి మనస్తత్వం కలిగిన వారు కొంతమంది ఉంటారు. కొంతమంది యొక్క మనస్తత్వం ఎలాగ ఉంటుందంటే, మాకు ఏ పరిస్థితులు ఉన్నా, మాకు తిండున్నా లేకపోయినా, ఈరోజు కొంతమంది ప్రార్థనా యోధులు ఉన్నారండి, శ్రమలు పడుతున్నారు, కష్టాలు పడుతున్నారు, మరి ఎన్నో అనారోగ్యాలు పాలైనప్పటికీ అనేక మంది వేలాది ప్రజల కొరకు, వారి క్షేమము కొరకు ప్రార్థించే విశ్వాసులు ఉన్నారు. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. దేవుడు వారిని బహుగా ఆశీర్వదించును గాక. ఎంతో మంది ఎందుకు మనం ప్రార్థన
ప్రార్థన చేస్తాం? మనం మోకరించినప్పుడు మనకు తెలిసిన వారందరి గురించి ఎందుకు ప్రార్థన చేస్తామంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి యొక్క దీవెన. అది చేసినప్పుడు ఏమవుతుందంటే ఒకనొక దినమందు దేవుడు మనలను లేవనెత్తబోతుంటున్నాడు. ఆయన యోనా చేసినటువంటి నేను వెళ్ళను అనుకునేటటువంటి ఆ పరిస్థితుల్లో నువ్వు వెళ్ళాలి. అక్కడ దేవుని ఉద్దేశం ఏంటంటే ఆయన లోకమును ప్రేమించాడు. ఆయన లోకమంతటిని సంరక్షించాలనే ఆలోచన ఆయనకున్నది. మానవుని వంటి తలంపులు ఆయనవు కావు గనుక దేవుని తలంపులు దేవుని ఉద్దేశంలో ఏర్పరచుకున్నాడు కాబట్టి ఆయనను వాడుకున్నాడు. యోనా తిరిగాడు గనుక ఆ పట్టణం అంతా రక్షింపబడేది. అందుకు యోనాకు కూడా దేవుడు ఒక బుద్ధి చెప్పాడు. యోనాకు కూడా దేవుడు బుద్ధి చెప్పి ఇవన్నీ అయిపోయిన తర్వాత రక్షింపబడ్డారు. ఆ ప్రజలందరూ దేశమంతా దేవుణ్ణి ఆరాధించినప్పుడు ఈయనొక మరి ఆ సముద్ర పొడ్డుకి వెళ్ళేటప్పుడు వెంటనే ఒక సొర చెట్టు కాసింది, ఈయనకి నీడిచ్చింది, చక్కగా ఉంది. ఆ నీడని దేవుడు ఏం చేశాడంటే పురుగును పంపించాడు. పురుగును పంపించి చెట్టంతటిని తినేసిన తర్వాత ఏం కలిగిందట? ఎండ కలిగింది. ఆయన బాధపడుతున్నాడు. అందుకే ఇక్కడ రాస్తారు ఏమిటంటే దేవుని యొక్క వాక్యంలో 10వ వచనం 3:10 మనం చూస్తామంటే, అందుకు యెహోవా నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక్క రాత్రిలోనే వాడిపోయి ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువైన కుడి ఎడమలు ఎరుగని జనమును బహుపశువులను గల నీనివే పట్టణం విషయంలో నేను విచారపడవద్దా? ప్రియమైన దేవుని సంగమం, దేవుడు అంటున్నాడు అక్కడ, నీ ఒక్క సొర చెట్టు ఇప్పుడు పుట్టింది, నాకు నీడిచ్చింది, మరలా అదంతా పోయింది అది అని చెప్పి దాని గురించి విచారపడుతున్నటువంటి యోనా, ఇది ఎందుకంటే ఇది నేను తయారు చేస్తున్నాను. అటువంటిది ఇన్ని వేల మంది ప్రజలు ఎక్కడ నశించిపోతుంటే వారి విషయం నేను విచారపడినా. దేవునికి ఉన్నటువంటి ప్రేమ, ఏ మనుష్యుడు నశించిపోవాలనే ఉద్దేశం ఆయనకు లేదు. ప్రతి ఒక్కరూ రక్షింపబడి ప్రభు యొక్క కృపను పొంది, ప్రభు యొక్క దీవెన పొంది, ప్రభు యొక్క కృపలో వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఈరోజు ఆలోచన చేద్దాం. మన మనస్సు మారి ప్రభు తట్టు మనం తిరిగితే, మరలా ప్రభువులోనికి వచ్చి స్థిరమైనటువంటి జీవితాన్ని మనం జీవించినట్లయితే ప్రియమైన దేవుని సంగమా మన యొక్క బ్రతుకును మనము మార్చుకునే వారం అవుతాం. తప్పిపోయిన గురించి కూడా ఈ మాట నేను జ్ఞాపకం చేసి ముగించేస్తాను 2 నిమిషాల్లో. ప్రియమైన దేవుడు, తప్పిపోయిన కుమారుడు మరి తండ్రి యొద్ద నుంచి వెళ్ళిపోయాడు కదా. తండ్రి యొద్ద నుంచి వెళ్ళిపోయినప్పుడు ఏమనుకున్నాడు అంటే నా ఇష్టారాజ్యం అనుకున్నాడు. ఆయన నా ఇష్టారాజ్యం అనుకునేటటువంటి ఈ యొక్క తప్పిపోయిన కుమారుడు యొక్క జీవితంలో మరి ఎంతగా వెళ్ళాడంటే మరి తండ్రిని విడిచాడు, సహవాసం విడిచాడు, చెడు స్నేహాలతో వెళ్ళిపోయాడు, అంతా నష్టపోయాడు. చివరికి స్నేహితులు విడిచిపెట్టారు, ఎవరు లేరు, ధనం అయిపోయింది, అన్ని అయిపోయింది, కనీసం భోజనం పెట్టిన వాడు లేడు. అనేక దినములైంది భోజనం లేక. అటువంటి పరిస్థితుల్లో మరి పందులు తినే ఆహారం తినటానికి వెళ్ళాడు. అయితే ఆ యజమానుడు అది కూడా మరి అనుమతించలేదు. అటువంటి సమయంలో అనుకున్నాడు, అప్పుడు గుర్తొచ్చింది, తన మనసులోనికి ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే నా తండ్రి ఇంట ఎంతో భోజనం ఉన్నది, ఎంతో మంది పనివారు ఉన్నారు కనుక వారి దగ్గరికి నేను వెళ్తే నాకు అక్కడ ఏం కలుగుతున్నది అంటే నాకు ఆహారం ఉంటుంది, వారిలో నేను ఒకటిగా ఉంటాను అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి ఆ యొక్క తప్పిపోయిన కుమారుడిని మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ఈరోజు మనం ఆలోచన చేద్దాం. మన విశ్వాసమైనటువంటి ఆత్మీయమైనటువంటి జీవితంలో, మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మన మనసు మార్చుకొని ప్రభు తట్టు మనం తిరిగినట్లయితే, మనం మనసు మార్చుకొని ప్రభువులో స్థిరపడినట్లయితే మన బ్రతుకుని దేవుడు స్థిరపరచబోతూ ఉంటున్నాడు. మన బ్రతుకుల్లో దేవుడు దీవెన ఇవ్వబోతూ ఉంటున్నాడు. మన బ్రతుకుల్లో ఆశీర్వాదం ఇవ్వబోతూ ఉంటున్నాడు. తప్పిపోయిన కుమారుడు అటు రీతిగా వచ్చుట ద్వారా అక్కడ తండ్రి అతని కొరకు ఎదురు చూస్తున్నాడు. పరుగును వచ్చి హత్తుకొని మరి ఆయన హత్తుకొని ఏం చేశాడంటే నా కుమారుడు ఆయన తప్పిపోయి మరలా రక్షింపబడ్డాడు, నా దగ్గరకు వచ్చాడని. అంటే తండ్రి ప్రేమ ఏమిటి అనేటటువంటిది అందులో చూస్తున్నాం. ఈరోజు మనము కూడా ప్రియమైనటువంటి దేవుని సంగమ ప్రభు తట్టు తిరిగితే ప్రభువుకి కలిగినటువంటి వాటన్నిటిపైన అధికారాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నానంటే మనకు దేవుడు ఇచ్చినటువంటిది. శుక్రవారం దినమందు కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేశాను. శుక్రవారం దినమందు ఆ మాటలు ఏంటంటే దేవుడు మరి తన విశ్వాసులకు ఇచ్చినటువంటి అధికారం. ఏలియా చేసినటువంటి ప్రార్థన ప్రకృతిని అంటే వర్షంను ఆపగలిగింది, మరలా వర్షము పడటానికి అయింది. మరి యెహోషువ చేసిన ప్రార్థన సూర్యుడిని చంద్రుడిని ఆపగలిగింది. అక్కడ మరి హిజ్కియా చేసినటువంటి ప్రార్థన మరణంను జయించి మరి కాలం వెనుకకు వెళ్ళినటువంటి పరిస్థితులు. అంటే అంత గొప్ప ప్రార్థనా యోధులు మనం చూస్తూ ఉంటున్నాం. అంటే మనిషికి దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత. ఈరోజు మనము మనసు మార్చుకొని ప్రభు తట్టు మనం పరిపూర్ణ
పరిపూర్ణంగా ఉంటే దేవుడు మన జీవితాలలో, మన ఆత్మీయమైనటువంటి జీవితంలో, మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో అతనికి కలిగినటువంటి వాటన్నిటి పైన దేవుడు మనల్ని అత్యధికమైనటువంటి ఆశీర్వాదముల చేత, అత్యధికమైనటువంటి దీవెనల చేత నింపబోతూ ఉన్నటువంటి దేవుడు గనుక ఇటువంటి దీవెనల చేత మనమందరం కూడా నింపబడి మరి మన ఇప్పుడు దేవుడు మనకిచ్చిన సమయం మనము వినియోగించుకొని, దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయం సద్వినియోగపరుచుకొని దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క దీవెనతో మనమందరం కూడా మనం ఉంటూ దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించి మన మనసు మార్చుకొని ప్రభు తట్టు పరిపూర్ణంగా తిరిగితే అక్కడ మరి పరిపూర్ణంగా తిరిగినటువంటి మరి పేతురు గారి జీవితంలో ప్రభు కొరకు ఎన్నో అద్భుతాలు చేశారు. ఈరోజు నీవు నేను ప్రభు తట్టు తిరిగితే పేతురు గారి వల్ల దేవుడు ఎవరికి పక్షపాతి కాడు అనే సత్యాన్ని పేతురు గారి అపోస్తుల కార్యాల గ్రంథంలో రాస్తారు ఆయన. అటువంటి దీవెన ఈరోజు మనకి ఇవ్వబోతూ ఉంటున్నాడు కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమం మనము కూడా అటువంటి కృప పొందిన వారమై మరలా నేను పడిపోయాను, ఒకవేళ నువ్వు ఎక్కడ పడిపోయావా, నీ ఆత్మీయ జీవితంలో దిగజారిపోయావా, నీ మనసు మార్చుకొని ప్రభు తట్టు రా. నువ్వు స్థిరపరచబోతున్నావు, నువ్వు ప్రభువులో స్థిరపరచబడి నీ బ్రతుకు ఇక్కడ నిన్ను నీవు కట్టుకుంటున్నావు, ఇక్కడ నిన్ను నువ్వు కట్టుకొని ప్రభువులో మరి నీవు మరి వేరుపారువానుగా మరి ప్రభువులో అంటుకట్టబడి అనుభవంలోనికి వెళ్తూ ప్రభు యొక్క కృపలో దీవించబడతావు. ఎందుకంటే ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడ్డారు. ఈ ఆశీర్వాదం నీ పైన, నీ కుటుంబం పైన దేవుడు ఇవ్వబోతున్నాడు కనుక ఈరోజు ఆ ఆశీర్వాదం అంతా కూడా మనం పొందుకొని ఆయన కృప 1000 తరములకు ఉండబోతుంది కనుక ఆ మన రాబో పిల్లల జీవితానికి దేవుడు ఆశీర్వదించలాగిన దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. తల వంచి ప్రార్థన చేసుకుందాం. ఒకసారి మళ్ళీ మనము దేవునికి అప్పగించుకుంటూ తల వంచి ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడినట్లయితే ప్రార్థన మనం చేద్దాం. ప్రార్థన చేద్దాం. దేవా, ఉదయకాల సమయంలో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి అయా మీకు వందనాలు చెల్లిస్తున్నాం, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా, మా మనస్సు మార్చుకున్నట ద్వారా, మా మనస్సు మారి నీ తట్టు మేము తిరుగుట ద్వారా మా బ్రతుకు స్థిరపడతాదని ప్రభువా మీరు ఈరోజు మాట్లాడి ఉన్నారు. ప్రభువా, పేతురు ఒట్టు పెట్టుకున్నాడు నేను వదలనని, కానీ విడిచిపెట్టినప్పుడు కూడా ఆయన ఎవరో తెలియదు అన్నటువంటి ఆ పేతురే ఈయనే ప్రభు అని తన జీవిత కాలం అంతా ప్రభువా నీ కొరకు నాయన తండ్రి మరి బ్రతికి నన్ను గొప్ప కార్యాలు చేసి హతసాక్షి అయి ఉంటున్నారు ప్రభువా. యేసయ్యా, ఎంత గొప్ప సమర్పణ ప్రభువా. ఆ సమర్పణను బట్టి మీరు దీవించారు, మీ ఆత్మనిచ్చారు, మీ తలాంతులు ఇచ్చారు, మీ కొరకు బహుబలంగా వాడబడినటువంటి వాడే అనేకులు. ఆయన మొట్టమొదటి ప్రసంగంలోనే 3000 మంది నిన్ను అంగీకరించారు. రెండవ మారు ఆయన మాట్లాడగా 4000 మంది నిన్ను అంగీకరించారు. ఎంత శక్తి కలిగినటువంటి వాళ్ళనిగా నువ్వు మార్చావు ప్రభువా. ఈరోజు మా మాట ఒక్కరైనా వింటున్నారేమో ప్రభువా, వినటలేదేమో, మేమే నీ మాట వినకపోవటం ద్వారా మా మాట నువ్వు వినవు ప్రభువా. నాయనా, మా మాటలు మనుషులు వినరు ప్రభువా. నాయన, మా జీవితాల్లో మార్పును కలుగు చేయండి, మా జీవితాల్లో మార్పును కలుగు చేసి నీ మాట యందు మేము నమ్మిక ఉంచి ప్రభువా మా మనస్సు మార్చుకొని తండ్రి నయమాను నాయన రౌద్రుడై వెళ్ళిపోయినటువంటి ఆయన మరలా తిరుగుట ద్వారా ప్రభువా నాయన మరలా తిరుగుట ద్వారా గొప్ప స్వస్థతను పొందుకున్నాడు, నిన్ను అంగీకరించాడు. ఆయన ఈరోజు మేము నిన్ను విడిచి వెళ్తున్నామేమో నాయన, నిన్ను కలిగి దూరం అవుతున్నామేమో నీకు ప్రభువా. అటువంటి స్థితి మా నుంచి దూరం చేయి ప్రభువా. ఈరోజు ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. అటువంటి పరిస్థితులు ఈరోజు మన జీవితాల్లో ఉన్నాయేమో. నేను దేవుని బిడ్డనే కానీ, పేరుకు దేవుని బిడ్డనే కానీ ప్రభు మార్గంలో నడవలేని వాడుగా ఉన్నావా? దేవుడు ఈరోజు నీతో మాట్లాడితే నయమాను రౌద్రుడై వెళ్ళిన ఆయన మనస్సు మార్చుకొని రాగా స్వస్థత పొంది స్థిరపరచబడ్డాడు. యోనా మనస్సు మార్చుకున్నట ద్వారా ఆ మరణము నుండి తప్పింపబడి మరణం అవ్వకుండా ఆ యొక్క శోధింపబడ్డాడు. ఆయన 3 దినములు రాత్రింబవళ్ళు ఆ యొక్క మత్స్యపు గర్భంలో ఉన్నాడు. ఆ మాట, దేవుని మాట ప్రకటించగా అనేకులు, ఆ పట్టణపు ప్రజలు రక్షింపబడ్డారు. దేవుడు నిన్ను నన్ను పిలిచాడంటే నీ యందు నా యందు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన చేతిలో సాధనముగా నిన్ను వాడుకోబోతున్నాడు ఆయన ఈ యొక్క రాబో దినములలో. కాబట్టి ఈరోజు ప్రభు కొరకు వాడబడటానికి మనము స్థిరులమై, మనము దీవించబడుతూ మన ద్వారా అనేకులకి ఈ యొక్క దీవెనను దేవుడు ఇవ్వబోతున్నాడు కనుక ఆ దీవెన పొందుకునే అనుభవాల్లోనికి మనం వెళ్దాం. తప్పిపోయిన కుమారుడు మనసు మార్చుకుని తన తండ్రి కూడా దగ్గరికి రావటం ద్వారా దీవించబడ్డాడు. ఆయన
రక్షింపబడ్డాడు ఆయన. ఇదిగో నా కుమారుడు చనిపోయి తిరిగి లేచను, మరలా నా దగ్గరకు వచ్చాడు తప్పిపోయి, మరి ఇంకెక్కడికి వెళ్ళలేదు, తండ్రి దగ్గరే ఉన్నాడు. కాబట్టి ఈరోజు స్థిరమైనటువంటి ఒక మనస్సు కలిగి, దేవా నీతోనే నేను ఉంటానని ఒక సమర్పణతో ప్రభు సన్నిధిలో ఒక సమర్పించుకొని, ఆయన నిన్ను విడివను, నాకు శ్రమ అయినా, నింద అయినా, కష్టమైన, కరువైన, వస్త్రహీనత అయిన, ఖడ్గమైన ఏమైనప్పటికీ ప్రభువా నీ ప్రేమ నుండి మమ్మలను వేరుపరిచినది ఏమీ లేదని మనము నమ్మి ప్రభు తట్టు నేను నీతో ఉంటాను ప్రభు అని ఒక సమర్పణతో ఈరోజు మనం ఒక సమర్పణతో మన ఆత్మీయ జీవితాన్ని ఉజ్జీవపరుచుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం, స్తోత్రం చెల్లిస్తున్నాం. మహోన్నతుడా, మీకు వందనములు, మహిమగల రాజా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ యొక్క దినమందు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు ప్రభువా. నీ మాట చెప్పిన ప్రభువా నాయన తండ్రి, మీ వాక్యము చెప్పిన ప్రభువా నాయన తండ్రి, మా మనస్సును మేము మార్చుకొని పడిపోయినటువంటి మా ఆత్మీయ జీవితాన్ని తిరిగి మేము కట్టుకొని ప్రభువా నీలో మేము పరిపూర్ణమై ప్రభువా ఇంకెన్నడూ మేము వెనుదిరగమయ్యని ప్రభువా నాయన తండ్రి నీ సన్నిధిలో నాయన తండ్రి ఒప్పుకుంటున్నాం ప్రభువా. మేము నాయన ఒకవేళ పడిపోయి ఉన్నా మేము క్షమించండి, కృప చూపించండి. ఇప్పుడే నీ తట్టు మేము తిరుగుతున్నాం ప్రభువా. ఇప్పుడే నాయన మనస్సు మార్చుకొని నీ తట్టు వస్తున్నాం. ఆయన మా బ్రతుకులను నాయన తండ్రి మరి ప్రభువా దీవించండి, మా కుటుంబములను దీవించండి, మా కుటుంబ బ్రతుకులన్నిటినీ ప్రభువా ఆనందకరంగా, దీవెనకరంగా, సంతోషకరంగా ప్రభువా సమాధానకరంగా మీరు మార్చి నీ యొక్క కృపలో వర్ధిల్లింపజేసి నడిపించండి. ఈ దినమందు ఎంతమంది వాక్యము విన్నారో ప్రభువా నాయన తండ్రి, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిలో ప్రభువా నాయన తండ్రి మీరే వాక్యంను ఫలింపు కలుగు చేసి ఆనందకరమైనటువంటి జీవితంగా మీరు మార్చి నీ కృప చేత, మేలు చేత, దీవెన చేత ప్రభువా మీరు నింపి నడిపించమని వేడుకుంటూ ప్రభువా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. నాయన ఇక పునరుద్ధాన దినమందు ప్రభువా నాయన తండ్రి ఎంతమంది అయితే వింటున్నారో అందరిలో నీ యొక్క వాక్యపు ఫలింపును కలుగు చేయండి. మా సంఘం అంతటిని జ్ఞాపకం చేసుకునండి. ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించి మీ యొక్క కృపా దీవెన ఆశీర్వాదం ఉంచండి. అనారోగ్యంగా ఉన్నవారిని స్వస్థపరచండి ఆయన, బలహీనంగా ఉన్నవారిని స్వస్థపరచండి, ఆర్థిక పరమైన ఇబ్బందులతో ఉన్నవారిని స్వస్థపరచండి. మీ కృప చూపించండి, నీ కృప దీవెన ఆశీర్వాదం నీ యొక్క మేలుల చేత ప్రభువా మీరు నింపి నడిపించమని, నీ కృపలో కుటుంబములన్నిటిని వర్ధిల్లింపజేసి నడిపించమని వేడుకుంటూ ప్రభువా మీ యొక్క దయగల హస్తాలకు అప్పగించుకుంటాం తండ్రి. ప్రతి ఒక్కరిని పేరు పేరుని దీవించి ఆశీర్వదించి నడిపించమని వేడుకుంటూ మీ చేతులకు అప్పగించుకున్నాం. ముఖ్యంగా ప్రభువా నాయన తండ్రి మరి నాయన మా యొక్క బంధువులు, మిత్రులు, స్నేహితులను కూడా జ్ఞాపకం చేసుకునండి దేవా. ప్రపంచంలో ఈ యొక్క కరోనా వైరస్ నాయన తండ్రి దినదినము వ్యాప్తి చెందుచుంటుండగా ప్రభువా నాయన తండ్రి యేసయ్యా మీరు కట్టడి చేయండి ప్రభువా. మీ నామములో గొప్ప స్వస్థత కలుగుచున్నది కనుక మీరే కరుణించి కృప చూపించి పాజిటివ్ గా ఉన్నటువంటి ప్రతి కేసు కూడా ప్రభువా నాయన తండ్రి నెగిటివ్ గా మార్చబడటానికి సహాయం చేసి నీ కృప చూపించి నీ యొక్క ఆదరణ చేత, బలము చేత నింపి నడిపించండి. ప్రభుత్వములకు కావలసినటువంటి నీ యొక్క ఆలోచనను దయచేయండి ప్రభువా. ఈ యొక్క నాయన తండ్రి మరి వైరస్ ను మీరు ఆపి ప్రభువా నాయన మనుషులను మీరు కాపాడి సంరక్షించి నీ కృప చూపించమని వేడుకుంటూ ప్రభువా మీ యొక్క దయగల హస్తాలకు అప్పగించుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. అలాగే దయగలిగిన మా ప్రభువా నాయన తండ్రి మా భారతదేశం అంతటిని జ్ఞాపకం చేసుకునండి. ఈ యొక్క వ్యాధి లక్షణాలన్నిటినీ నాయన తండ్రి మీరు తొలగించండి ప్రభువా. WHO వారు చెప్పేటటువంటి ఆ మాటలు ఉన్నాయి. ఇంకా భారతదేశంలో మరి ఎక్కువ కేసులు ప్రబలే పరిస్థితులు ఉన్నాయని దేవా నాయన మీరు వాటిని నాయన తండ్రి కట్టడి చేసి కేసులు పెరగకుండా కాపాడండి ప్రభు, కాపాడండి, కృప చూపించండి, దీవించండి యేసయ్యా నీకు వందనాలు. మా రాష్ట్ర ప్రజలను జ్ఞాపకం చేసుకునండి. మా బంధువులు నాయన, రక్త సంబంధికులు, సంఘం, మా కుటుంబముల చుట్టూ మీ రక్తపు కంచె ఉంచండి. పరిశుద్ధ దూతల కావలు ఉంచి మీరే తండ్రి నాయన కాపాడి సంరక్షించి నడిపించమని వేడుకుంటూ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. అలాగే ప్రభా నాయన తండ్రి మరి దూరదేశంలో ఉన్నటువంటి మా ప్రియులు ఉంటున్నారు ప్రభా నాయన తండ్రి మరి ప్రభా నాయన మరి మా ప్రభా శాంతకుమారి గారి ప్రభా మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన తండ్రి. మరి శాంతకుమారి గారిని అలాగే నాయన తండ్రి సలీనా యాడమ్స్ని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. చింటూ పింటూని బట్టి ప్రార్థిస్తున్నాం, ప్రమోద్ని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. డానీని బట్టి అమ్ములు ప్రభా నాయన తండ్రి, దేవనాయన తండ్రి జార్జిని బట్టి ప్రార్థిస్తున్నాం. మీరు కనికరించి కృప చూపించి నడిపించమని వేడుకుంటున్నాం. బాబాను బట్టి ప్రార్థిస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి సంవత్సరం అనే దయా కిరీటంను బట్టి వందనాలు. ఆయన నూతన సంవత్సరంలో నూతనమైన మేలు దీవెన ఆశీర్వాదం మీరు కలుగు చేసి నడిపించమని వేడుకుంటున్నాం ప్రభా తండ్రి. నాయన మరి మా యొక్క
దేవ తండ్రి నాయన మా కుటుంబములన్నిటిని బట్టి ప్రార్థన చేయించుంటున్నాం. మరి నాయన మరి మా భారతదేశంలో ఉన్న మా యొక్క బంధువులు, మిత్రులు, నాయన స్నేహితులు, వారందరిని బట్టి, అలాగే మరి మా ప్రియులైనటువంటి వారు ఇతర దేశంలో కూడా ఉంటున్నారు ప్రభువా, వారందరిని బట్టి కూడా వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. మీరే కనికరించి కృప చూపించి మీ రక్తపు కంచె నుంచి పరిశుద్ధ దూతల కావలు ఉంచి నడిపించమని వేడుకుంటూ ప్రభువా మీ యొక్క దయగల హస్తాలకు అప్పగించుకుంటున్నాం ప్రభువా. దేవా ఈ సమయంలో నాయన బాబ్జీ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. షుగర్ పెరిగి ఉంటున్నది, మీరే కనికరించి కృప చూపించి స్వస్థత కలుగు చేసి పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేసి మీరు తాకి ఆరోగ్య బలం చేత నింపి, నీ శక్తి చేత బలం చేత నింపి నడిపించండి. నీ కృప దీవెన క్షేమం ఉంచమని వేడుకుంటూ మీ యొక్క చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభువా. అలాగే తండ్రి నాయన మరి దీని ముందు ఆరాధన అంతట్లో పాల్గొన్న ప్రతి బిడ్డను బట్టి మరొకసారి మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. నీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాము ప్రభువా. మరి మా యవనస్తులందరిని బట్టి కూడా మరొకసారి మీ చేతులకు అప్పగించుకుంటూ మీ కృపా దీవెన ఇన్ని రోజులు ప్రభా నాయన తండ్రి మరి నిశ్చయని బట్టి ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి. మరి ప్రతి ప్రార్థనలో ఉండి నిన్ను మహిమపరచడానికి, ఘనపరచడానికి మీరు ఇచ్చిన తలాంతులు వాడబట్టడానికి ఇచ్చిన కృప కొరకు వందనాలు. ఇంకా నీ కొరకు బహుబలంగా వాడబట్టడానికి సహాయం దయచేసి బిడ్డల చుట్టూ నీ రక్తపు కంచె నుంచి మీ రెక్కల చాటున భద్రపరిచి మీ దీవెన ఆశీర్వాదం నుంచి నడిపించండి. మీకు వందనాలు. అభిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకోవచ్చు. నేటి దిన దీవెన ఆశీర్వాదం చేత నింపమని మహిమ, ఘనత, ప్రభావములు మీకు చెల్లిస్తూ యేసు నామం అడిగి వేడుకొని ప్రార్థించుకొనిచుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడును రక్షకుడునైన గొర్రెల గొప్ప కాపరి అయిన క్రీస్తునాథుని కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, కాపుదల కుడిన మనకు, కుటుంబములకు, సంఘమంతటికిని, చూచుచున్న ప్రతి ఒక్కరికి ప్రభు తన దీవెన ఆశీర్వాదమును, ప్రభు తన పునరుద్ధాన బలము చేత నింపి, ప్రభు తన కృపాక్షేమముల చేత సదా ఆశీర్వదించి నడిపించును గాక, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి ప్రభు అయినటువంటి దేవుని నామములో మరొకసారి మీకు నేను వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. దయచేసి గమనించండి. వచ్చే వారం మరి మందిరంలో ఆరాధన ఉంటున్నది. ప్రభుత్వం వారు రేపటి నుంచి మనకు ఈ యొక్క మరి సడలింపు నుంచి ఉంటున్నారు కనుక మనమందరం కూడా జాగ్రత్తగా మన మాస్కులు మనము సిద్ధపరుచుకోవచ్చు. జాగ్రత్తగా మనం ఉంటూ ఈ యొక్క మరి వైరస్ ఎవరికి సోకకుండా, అలాగే మరి మన దగ్గరకు రాకుండా, అలాగే మనం సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ 2 ఆరాధనలు మరి చేసుకుంటున్నాము కనుక దయచేసి ప్రతి ఒక్కరూ సిద్ధపడాలని, ప్రతి ఒక్కరూ మరి సిద్ధపడుచు మరి ఆదిన మందు ప్రభోజన సంస్కారం కూడా మనం తీసుకుంటూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. జాగ్రత్తగా రెడ్ జోన్లో ఉండేటటువంటి వారు మరి ఆ ఆరాధనకు మరి లేదని చెప్పి ఉంటున్నారు. అయితే మనకు రెడ్ జోన్ లేదు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ సిద్ధపడాలని, అలాగే మీ ప్రార్థనలో మరి వ్యాధి అంతా కూడా నిర్మూలమై మరలా మన దేశాలు దీవించబడేలాగా ఈ యొక్క ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులన్నిటిని కూడా అందరూ అధిగమించేలాగా, ప్రతి కుటుంబంలో సంతోషము, సమాధానం, దీవెన ప్రభు ఇచ్చేలాగా మీ అందరి ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేట మనవి చేస్తూ ముగిస్తుంటున్నాను.